మంచిది. మనం నేర్చుకుంటున్నటువంటి విషయాన్ని ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనంలో బైబిల్ చెప్తున్నటువంటి మాటను ఒకసారి గమనించినట్లయితే, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వానిని నలిచేయు నెనెను. మనము ఉదాహరణగా నేను పట్టుకోగలిగిన బరువు కలిగిన ఒక చిన్న రాయిని చూపించాను, ఇది క్రీస్తు అని. ఈ రాయి మీద ఇక్కడ రెండు పదాలను మనం చూస్తున్నాం. మొదటిది ఏంటంటే రాతి మీద పడువాడు తునకలైపోతాడు, ముక్కలైపోతాడు, బ్రోకెన్ అవుతాడు. ఈ రాయి మీద పడట అనేటువంటి అనుభవానికి వచ్చేటప్పటికే మనలో చాలామంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చాలా విషయాలలో ముక్కలవడం మనం చూస్తున్నాం. కొన్ని ముక్కలు ఎలా ఉన్నాయంటే, ఈ మధ్య కాలంలో మనం నమ్ముకోవడం వల్ల ఇన్ని కష్టాలు వచ్చినాయా అనే ముక్కలు, నమ్ముకోవడం ద్వారానే మనం ఈ పరిస్థితుల్లో నడుస్తున్నాము, నమ్ముకోకుండా ఉంటే ఎంత బాగున్ను, నమ్ముకుంటే మనకు జరగాల్సిన మేలు ఎక్కడ జరిగింది, దేవుడు ఏమంటాడు, నేను దేవుడిని అయితే నాకు రావాల్సిన మహిమ ఏదని ఆయన అంటాడు. క్రైస్తవుడు ఏమంటాడు, నువ్వు దేవుడు అయితే నాకు ఇవ్వాల్సిన మహిమ ఏదని ఈయన అడుగుతున్నాడు. మొత్తానికి ఏదో ముక్కలవుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అలాగే దేవుడు మనకేదో మేలు చేయలేదు, దేవుడు మనకేదో సహాయం చేయలేదు, దేవుడు మనకేదో అది జరగలేదు, ఇది జరగలేదు, ఎంతసేపు ఏదో అవుటర్ సైడ్ ఉండేటువంటి విషయాలపై మనకు కావాల్సిన రీతిలో పొందలేదు అనేటువంటి దగ్గర ముక్కలవుతున్నాం. విశ్వాసంలో కొంతమంది ముక్కలవుతున్నారు, ఆ శోధన జయించలేక కొంతమంది ముక్కలైపోతున్నారు, మరి పరిస్థితులను ఎదుర్కోలేక బలం తెచ్చుకోలేక ముక్కలవుతున్నారు. ఇట్లా రకరకాలుగా ముక్కలవుతున్నారు, మనకు తెలుసు. అయితే విశ్వాసంలో కూడా ముక్కలవుతున్నటువంటి అనుభవం మరొక స్థాయి. అయితే ఎందుకు అనంటే, నేను కొన్ని విషయాలను మనం ధ్యానించుకుంటున్నప్పుడు 10 విషయాలు మనం గడిచిన నెలలో మాట్లాడుకున్నాం. ఒక్కసారి క్విక్ రివ్యూ. విగ్రహాలు దేవుళ్ళు వెళ్ళిపోతారు, కానీ వాటి తాలూకా బ్యాలెన్సెస్ మనలోంచి వెళ్ళరు. బాప్తిజం తీసుకుంటారు, కానీ ఇంకా చాలా చోట్ల అనుమానాలు, వాక్యంలో సందేహాలు ఉంటాయి. చర్చికి వెళ్తారు, కానీ ప్రతి చోట లాభం కావాలి, వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి. క్రైస్తవ సాహిత్యాన్ని అభిమానిస్తారు, కానీ ఆత్మ చెప్తున్న సంగతికి లోబడరు. చాలా వదులుకున్నట్టుంటారు, కానీ అవసరానికి కొత్తవి అన్నీ కావాల్సినట్లుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. లోకము ప్లస్ దేవుడు కావాలి, అందరిలో నేను ఒకనే కదా అనే భావంతో బతుకుతూనే ఉంటారు. అది కావాలి, ఇది కావాలి. ఏడోది ఎంజాయ్మెంట్ కావాలి. పులకరింతలు, కేకలు, శరీర అనుభూతులను కూడా బైబిల్ దగ్గరికి వచ్చి, వాక్యం దగ్గరికి వచ్చి, సంఘంలోకి వచ్చి వెతుక్కుంటూ ఉంటారు. ఎనిమిదవది వాక్యాశక్తి, తీవ్రత, ధ్యానం కలిగి ఉండడానికి పెద్దగా ఇష్టపడరు, కానీ పర్వాలేదులే, ఉంది కదా, మేము చేస్తున్నది పెద్ద తక్కువేం కాదులే అనేలాగా నడిచిపోతూ ఉంటారు. దేవుని వాక్యానుసారము చేయటం అనేది అనుసరించి చేయటం, అంటే దాని ప్రకారం గైడ్లైన్స్లో చేయటం అనేది చాలా కష్టమైనటువంటి పని. 9 బాహ్య అలంకరణ విషయంలో పెద్ద యాక్సెప్టబుల్గా ఉంటారు, అవుటర్ అపిరెన్స్ అన్నింటిని కూడా. అంతర్యంలో మాత్రం పెద్ద చేంజ్ కావాలని దేవుడు కోరుకుంటున్నా వాళ్ళేమో అవకాశం ఇవ్వరు. అంతరంగంలో చేంజ్ అయినట్లు పదాలు మాత్రం మాట్లాడతారు. ఆ పదాలు ఏంటంటే, దేవుడు ఎంత బాగా మాట్లాడాడో కదా, ఎంత కరెక్ట్గా చెప్పాడో కదా, అసలు మీరు చెప్తుంటే నా కోసమే చెప్తున్నట్టు ఉంది, అసలు నా జీవితం అలా కనపడిపోతుంది, నేను ఎంతగా దేవుడు ప్రేమించేస్తున్నాడు అనుకుంటారు తప్ప హార్ట్లో ఎక్కడ ఏ చేంజ్ ఉండదు. అంటే ముక్కు సీస్తారు కానీ, కళ్ళు తురుస్తారు కానీ, వాస్తవ లైఫ్లో దానికి తగ్గ రిపెంటెన్స్ ఆఫ్ లైఫ్ ఉండదు. 10వది కార్యక్రమాల పట్ల చాలా ఆసక్తిగా ఉంటారు, కానీ సెల్ఫ్గా దేవునితో అలోన్, ఒంటరి అనుభవంలో, ఏకాంత అనుభవంలో గడపడం వాళ్ళకి చాలా కష్టం. ఇన్ని విషయాలు ఇవన్నీ ఏంటి, బండ మీద పడిన తర్వాత మీరు మొక్కలైనటువంటి అనుభవం, అంటే ఈ కొత్త అనుభవాన్ని మీరు తీసుకుంటున్నారని చెప్తున్నా. కానీ ఆ వచనంలో రెండో భాగం 44వ వచనంలోనే 21వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే, ఆ బండ కింద ఎవడైతే పడతాడో వాడిని నలి చేయను. ఆ నలి ఏంటో త్వరలో చూద్దాం. ఈలోపు ముందు మొక్కలవుతున్నటువంటి అనుభవంలో ఉన్నటువంటి క్రైస్తవులో నిజంగా అలా ఉన్నామో లేదో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈరోజు 11వ విషయం నుంచి నేను మాట్లాడుతున్నాను, గమనించండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి క్రీస్తులోకి ఈ క్రీస్తు అనేటువంటి ఈ బండ మీద పడిపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే, మొట్టమొదట యేసుక్రీస్తే దేవుడు. నీకు తెలుసా, ఈ మధ్యలో కొత్త దేవుళ్ళు వచ్చేస్తారు. చాలామంది దేవుళ్ళని యాడ్ చేసుకుంటూ ఉంటాం. అంటే నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ఒకడే ఉంటాడు, కానీ మధ్యవర్తుల్ని నమ్మడం ప్రారంభిస్తాం. ఇది ప్రమాదం ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, కానీ మధ్యవర్తి ఒకడే ఉండాలి, మధ్యవర్తి క్రీస్తు. ఆ మధ్యవర్తిత్వాన్ని నిన్ను కూడా తీసుకుని వచ్చి ఆ మధ్యవర్తిత్వాన్ని నిర్వహించేటువంటి పదవి, క్రీస్తు కొరకైనటువంటి రాయబారి యొక్క పదవి 2 ప్రదేశాల్లో నిర్ణయించబడింది. ఒకటి, ప్రజల మధ్య నువ్వు క్రీస్తుకు రాయబారిగా. 2, ప్రభు దగ్గరికి వెళ్ళడానికి, కుమారుని ద్వారా కుమారుని యొక్క తత్వంలోనికి వెళ్ళడానికి. ఈ రెండింటిలోనికి నిన్ను ఫిట్ చేసేసి యేసు ప్రభు వారు పరలోకంలో తండ్రి దగ్గర కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది, మధ్యవర్తులు నమ్ముతావా, యేసు ప్రభు నమ్ముతావా, ఇది తేల్చుకోవాలి. ఇక్కడ చాలామంది ఏమవుతారంటే, నెమ్మదిగా మధ్యవర్తిత్వానికి అలవాటు పడిపోతూ ఉంటారు, దాసులు అయిపోతూ ఉంటారు, బలహీన పడిపోతూ ఉంటారు. భక్తి కోసం
అంటే క్షమించండి, భుక్తి కోసం భక్తి చేయటానికి బైబిల్ పట్టుకున్నటువంటి దైవజనులు అనబడిన వారు, సేవకులు అనబడిన వారు, రెవరెండ్లు, డాక్టర్లు, పాస్టర్లు లాంటి సోకాల్డ్ జనాంగము సంఘానికి క్రీస్తు ముఖాన్ని చూపించలేక, క్రీస్తు ద్వారా పరలోకపు మహిమను చూపించలేక, సంఘములో నుంచి క్రీస్తు ద్వారా, వాక్యములో నుంచి ఆత్మ ద్వారా దేవుని సంగతులలోనికి మనమందరినీ కూడా చేర్చడానికి బదులుగా, మళ్ళీ చెప్తున్నాను, దేవునిలోనికి మనల్ని రూపాంతరము చెందించటానికి బదులుగా మధ్యలో ఒక వ్యక్తి నిలబడి, మధ్యలో ఒక సంస్థ నిలబడి, మధ్యలో ఒక కుటుంబం నిలబడి, మధ్యలో ఒక పరిచర్యకుడు నిలబడి దేవుని సంగతులన్నింటినీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇక్కడ మధ్యవర్తులను ఎందుకు నమ్ముతున్నారు అని అంటే ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కానీ హెబ్రీ పత్రికలో చెప్తున్న ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి. మధ్యవర్తి గురించి 8వ అధ్యాయము హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రభు మాట్లాడినటువంటి మాట, పౌలు గారు చెప్పినటువంటి ఒక స్పష్టత ఒకసారి చూద్దాం. 8:6. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి, ఈయన అయితే, ఈ నూతన నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసు అయితే మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చూసారా, నియమించబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. మరి శ్రేష్టమైన సేవకత్వం పొందుకున్నటువంటి క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు నేను నా స్థానంలో యేసుక్రీస్తుకి ప్రతినిధిని అని నేను గనక గమనించకపోతే, యేసుక్రీస్తు పక్షంగా నేను చేస్తున్నది పరిచర్య అనే భ్రమలో నేను వచ్చినట్లయితే, యేసుక్రీస్తు పరిచర్యను నేను చూపిస్తూ కూడా నా పరిచర్యను, నా వ్యక్తిగతమైన గుర్తింపును, నా మార్కుని, నా జ్ఞానాన్ని, నా అధికారాన్ని నేను ఉపయోగించినట్లయితే మరొక మధ్యవర్తి కన్నా నేను ఇంకొక పెద్ద మధ్యవర్తిని అవుతున్నాను అనమాట. అంటే మనకు మధ్యవర్తి ఒకటే అయినప్పుడు, అది యేసే అయినప్పుడు, మధ్యలో నేనెందుకు మధ్యవర్తిని అయ్యాను? నేనెందుకు ఆ వకాలత్తు తీసుకుంటున్నాను? నేనెందుకు ఆ పక్షమైనటువంటి పనిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే ప్రజలు సోమరిపోతులైపోయి ఉన్నారు. లెవీలు 11 గోత్రాల యొక్క అర్పణలను, ప్రతిష్టార్పణలను, సమృద్ధి అయిన అర్పణలన్నిటినీ దేవుని సన్నిధిలోకి తీసుకొని వెళ్ళటానికి అన్ని వేల మంది ఒకేసారి వచ్చి దేవుని మందిరంలోకి వస్తే పట్టరు కాబట్టి, దేవుని పద్ధతి క్రమ ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఒక కుటుంబాన్ని ఏర్పరిచి, ఒక వంశాన్ని, ఒక గోత్రాన్ని ఏర్పరిచి 11 గోత్రాల తాలూకా వారి యొక్క సంపూర్ణ సమర్పణలు ఒక దగ్గరికి తీసుకుని రాబడ్డాయి. ఆ కుటుంబము లేవి గోత్రం ఏర్పాటు చేయబడింది. మరి నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి మధ్యవర్తులుగా మనల్ని అందరినీ తీసి మనందరి పక్షంగా క్రీస్తు అనే ప్రధాన యాజకుడు ఒకడే ఉండినప్పుడు మనం ఎందుకు, మన నాయకులు ఎందుకు, మనం సేవకులం ఎందుకు, కాపురులు ఎందుకు ఈ రకమైనటువంటి అధికారం కలిగినటువంటి వారు మధ్యవర్తులుగా మారుతున్నారో మనకు తెలియటలా. ఏంటి దౌర్భాగ్యం అంటే ప్రజల బలహీనత సేవకునికి బలమైంది, ప్రజల భయము సేవకునికి బలమైంది, ప్రజల యొక్క ఆనుకునే తత్వము లేక అలసత్వము సేవకునికి బలమైంది. ఈరోజు మధ్యవర్తిత్తులను చాలామందిని చాలా రకాలుగా ప్రేమిస్తూ ఉంటాం. అన్ని చోట్ల మనందరికీ ఒకే ఒక ఆలోచన ఏంటంటే, ఒక లాలూచి లేక వీక్నెస్ ఏంటి అని అంటే, ప్రతి పాస్టర్ గారికి నెలకు ఒక 1000 రూపాయలు, 500, 2000, 3000, 10,000 ఇచ్చేస్తే దేవుని పేరట ఇస్తున్నాము అని మీరు అనుకోగలిగితే, మీ గురించి ప్రార్థన చేసేవాళ్ళు, విజ్ఞాపన చేసేవాళ్ళు, ఉపవాసాలు చేసేవారు, కన్నీటి ప్రార్థనలు చేసేవాళ్ళు, ఇక ప్రతిరోజు నిరంతరం గొలుసుకట్టు ప్రార్థనలో మీ గురించి చేసేవాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. మేము ఒక పురాతన కాలంలో విగ్రహ సంబంధమైనటువంటి పూజలు మేము చేసుకున్న సమయంలో సంవత్సరాంతపు సేవ కొరకు మరి ఇన్ని వేల రూపాయలు మీరు గనక కట్టేస్తే మేము ప్రతిసారి పలానా పండుగకు, లేకపోతే ప్రతి సంవత్సరం ఇన్ని పండుగలకు, ప్రతిసారి ఇన్నిటికి మేము మీ పేరు మీద అర్చన చేస్తామని చెప్పి ఆ అర్చనకు సంబంధించినటువంటి పూజాదిక ద్రవ్యాలు వాళ్ళే ఖర్చు పెట్టేసుకుని, అంటే మనం ముందే డబ్బులు కట్టేస్తాం, సంవత్సరం సందా కడతాం, ఆ సాలీనా కట్టిన వెంటనే వాళ్ళే చేసుకుని దాని తాలూకా ప్రసాదాలు మళ్ళీ తిరిగి మాకు పంపిస్తూ ఉండేవారు. మేము పోస్ట్లో అది వచ్చేటప్పటికి అసలు ఆ రోజు ఆ దినము ప్రత్యేకత ఉంది అనే విషయం కూడా మర్చిపోయాం, తెలీదు. ఈలోపుగా ఏం జరుగుతుంది, అక్కడ నుంచి వచ్చేసింది కాబట్టి దాని యందు మేము అత్యధికమైన భక్తితోనూ శ్రద్ధతోనూ ఆ కళ్ళకద్దుకుని దాన్ని తింటూ దాన్ని ఆనందించేవాళ్ళం. ఏంటి దీనిలో ఉండేటువంటి మజా ఏంటి అని అంటే, ద ఓన్లీ వన్ రీజన్, దేవుని సన్నిధికి మేము వెళ్ళలేకపోయినా మా మధ్యలో అర్చకుడు ఒకడున్నాడు, ఆ అర్చకుడు అర్చన చేశాడు, లేక ఆ అర్చకుడు అభిషేకం చేశాడు, ఆ అర్చకుడు ఏదో జరిగించాడు, తద్వారా మాకు రావాల్సినటువంటి ప్రతిఫలము దేవుడు మాకు దయచేశాడు. అదేంటి అని అంటే ప్రసాదం, దివ్య ప్రసాదం. ఇక్కడ మనం కూడా చాలామంది ఏం ఆలోచిస్తున్నామంటే, అదే రకమైన సిమ్టము, అదే రకమైన పద్ధతి దేవుణ్ణి మార్చాం కానీ పద్ధతులు మార్చలా. నేను ముందే చెప్పాను మీకు ఆ విషయం, ఎందుకంటే విగ్రహాలైతే దేవుళ్ళు విగ్రహాలైతే వెళ్ళిపోతారు కానీ కొన్ని బ్యాలెన్సెస్ మనలో ఉండిపోతాయి అన్నది ఇది సత్యం. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు ఈ విషయాల్లో మధ్యవర్తులను ఎక్కువగా నమ్ముతున్నాం మనం? ప్రార్థనా పరులు కొంతమందిని సెట్ చేసుకున్నాం మనం,
వీళ్ళైతే మా కోసం ప్రార్థన చేస్తారు, వీళ్ళైతే ఎప్పుడు ప్రార్థనలో ఉంటారు, వీళ్ళు ఎప్పుడైతే మా గురించి ప్రార్థన చేస్తారు. ప్రతిసారి 10 సార్లు మేము ప్రార్థన చేశాం, అయినప్పటికీ కూడా అంటే దాని అర్థం ఏంటి? 10 సార్లు మీకోసం మేము గుళ్ళో గంట కట్టాం, మాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదురా అని మేము అడగడం. లేక మేమేదో చేయడానికి ప్రతిసారి మీ దగ్గరికి వచ్చి అమ్మా దేవుడు మీ దగ్గరికి వెళ్ళమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, దేవుడు నన్ను వెళ్ళమని నీతో చెప్పాడు అని అంటే ఆ టైంకి నీవు ఖచ్చితంగా శోధనలోనైనా శ్రమలోనైనా దీవెనలోనైనా ఉండాలి. కానీ మేము ఇవేం ఆలోచిస్తున్నాము? మాకు కావలసిన వాటికి మేము మధ్యవర్తులు అవుతున్నాం తప్ప దేవునికి కావలసినటువంటి వాటికి మధ్యవర్తులుగా మారట్లా. ఎగ్జాంపుల్ చెప్పనా? మాకు కావాల్సింది దేవునికి కావాల్సింది అనేది మీరు అనుకుంటున్న బలహీనత గురించి చెప్తున్నారు. ఒక మనిషి తప్పు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, వాడు లోకంలో ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళాల్సింది దేవుని పక్షంగా. వాడు దీవించబడ్డాడు, వాడి దగ్గరికి మేము వెళ్తున్నాము, అది మా పక్షంగా. ఇప్పుడు చెప్పండి, ధనవంతుల దగ్గరికి మేము వెళ్తామా, బీదల దగ్గరికి వెళ్తామా? శ్రమలో ఉన్నోడి దగ్గరికి, కష్టంలో ఉన్నోడి దగ్గరికి, మరణంలో ఇంటి వాడికి వెళ్తామా, పూరింటికి వెళ్తామా, పాకింటికి వెళ్తామా, లేకపోతే బంగ్లాకి వెళ్తామా? మారిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఆలోచించి ప్రతిసారి మనలో తెలియకుండా మరొక మధ్యవర్తిని నమ్ముతున్నారు. స్వస్థత ప్రార్థనలకు కొంతమంది, దయ్యపు విడుదల ప్రార్థనలో కొంతమంది, ప్రవచనాలు చెప్పడానికి కొంతమంది, ప్రసంగాలు చేయించుకోవడానికి కొంతమంది, దర్శనాలు చెప్పడానికి కొంతమంది, చమత్కారమైనటువంటి బోధలు చెప్పడానికి కొంతమంది. ఈ పాస్టర్ గారు అయితే ఇక్కడ మన ఇంట్లో ఈ ఫంక్షన్కి అయితే ఆ అయ్యగారు వస్తే, ఆ అన్నయ్య వస్తే, ఆ బ్రదర్ వస్తే చాలా చక్కగా నేను ఒక కుటుంబానికి వాక్యం చెప్పడానికి మొట్టమొదటిసారి పిలువబడ్డప్పుడు నేను ఒక రోజంతా ఫాస్టింగ్ ఉండి దేవుని సన్నిధిలో అడిగా, ప్రభు నన్ను నిలమంటావు లేదు, ఎందుకంటే మన సంఘస్థులు కాదు రమ్మంటున్నారంటే అప్పుడు కొర్నేలి సంఘటన చూపించి పేతురుతో చెప్పినట్లు నువ్వు వెళ్ళు, నేను నీ కొరకు ఉపదేశం సిద్ధపరిచాను, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడన్నాడు. నేను వెళ్ళి వాక్యం చెప్పాను. వాక్యం చెప్పి వచ్చేసిన తర్వాత వాళ్ళు భోజనం చేయండి అన్నారు. పాస్గా దేవుడు ముందే చెప్పాడు, నువ్వు చెప్పడం వరకే కానీ తినడానికి కుదరదు, వచ్చేసాను. నేను వందనాలు చెప్పేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మరొక సేమ్ అలాంటి నన్ను ఏ కార్యక్రమానికైతే నన్ను పిలిచారో అలాంటి కార్యక్రమమే మరొక 2 ఏళ్ల తర్వాత జరిగింది. వాళ్ళు నన్ను పిలవలేదు, నాకు కూడా తెలియదు ఆ కార్యక్రమం ఉందని. ఆ తరువాత వేరొక పాస్టర్ గారు యాక్చువల్గా మీరు రావాలన్నారండి, మీరు రాలేదని నన్ను పిలిచారండి అని చెప్పి తర్వాత నాకు ఆయన కలుసుకొని చెప్పాడు, నేను రావాలి అని నన్ను పిలవలేదండి ఎవరోనో, మరి మిమ్మల్ని పిలిచారన్నారు కదా, అది మీకు దేవుడు అర్హత ఇచ్చాడేమోలండి, సంతోషం అన్న. ఆ తర్వాత నాకు మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఆయన వచ్చారు కానీ మొత్తం అందరినీ ఫుల్గా కడిగేసి వెళ్ళిపోయాడు, గట్టిగా గద్దించాడు. కొంచెం కార్యక్రమాలు ఇంట్లో పెట్టుకునేటప్పుడు కొంచెం చూసి చూడనట్టు వదిలేయాలి, కొంచెం సంతోషంగా సరదాగా సమాధానంగా వెళ్ళాలి. అంత క్రానిక్గా మొత్తం హాట్ చేసాడండి సిచ్యువేషన్ అంతాను. ఆయన చాలా గట్టిగా బోధించేశాడు, చాలా కష్టం అనిపించింది, అందుకే పాస్టర్ గారు మిమ్మల్ని పిలిచామన్నాడు. అప్పుడు నన్ను కంపేర్ చేస్తూ నన్ను ఎందుకు పిలవలేదో కారణం చెప్పిన తర్వాత పిలిచిన వ్యక్తి ఏం మాట్లాడతాడు చెప్పండి? ఏ మధ్యవర్తి? దేవునికి మధ్యవర్తి, కుటుంబానికి మధ్యవర్తి అవుతాడు. అప్పుడు వాళ్ళకి నచ్చినట్టే కదా బోధ చేస్తాడు. వాళ్ళు ఎందుకు ఆల్రెడీ నన్ను వదిలేశారు, నన్ను పిలవలేదు అన్న విషయం కూడా ఆయనకి చెప్పి ఆయన వేడి చేసేసాడు వాతావరణం అంతటిని అనగానే ఆయన చల్లబరిచి ఉంటాడు. ఆ రోజు నేను అడిగాను, మీరేం వాక్యం చెప్పారు అని అంటే, అయ్యగారు ఆల్రెడీ మీ గురించి చెప్పిన తర్వాత మేము అంత కఠినంగా ఎలా మాట్లాడతాం సార్, ఏదో మమ్మల్ని పిలిచాడంటేనే మేము ఏదో కొంచెం సాత్వికులం కదా సార్ అన్నాడు. సాత్వికుడా? దేవుని సేవకుడు సాత్వికుడా? దేవుని సేవకుడు పౌరుషం ఉండదా, రోషం ఉండదా, ప్రభు కొరకు ఆశ ఉండదా, ఆ ఆత్మలను నశించిపోకుండా దేవుని కొరకు నిలబెట్టాలనేటువంటి కోరిక కాంక్ష ఉండవా సేవకుడికి? దురద చెవులు కలిగిన వాళ్ళని ఎంచుకునేటప్పుడు మరి ఆ కాంక్ష ఎక్కడొస్తుంది? సమస్య ఏంటంటే దేవుని దగ్గరికే వస్తాము, క్రీస్తుని పట్టుకుంటాము, దేవుని మాటను పట్టుకుంటాము, దేవుని సంఘాన్ని పట్టుకుంటాము, దేవుని నీతిని పట్టుకుంటాము, కానీ మొక్కలవుతున్నటువంటి అనుభవాల మధ్య మరొక అనుభవం ఏదో ఉంది, దాన్ని మిస్ అవుతూ ఉంటాము. చాలామందిని పెంచుకుంటారు. మెనీ పీపుల్ విల్ రైజ్ అవుతూనే ఉంటారు. ఇక్కడ చాలామందికి ఉండేటువంటి పరిచయాలు ఎన్నో మంది. దయచేసి మీ సంఘంలో కాపరులు మారిపోయినా, మీ సంఘంలో జీతగాళ్ళు మారిపోయినా, మీకు అనేక మందితో మీకు పరిచయాలు ఉండడం తప్పని నేను ఎప్పుడు అనట్లా. మీరు ప్రతి సేవకుడిని పరీక్షించండి, ప్రతి ఆత్మ దేవుని సంబంధం కాదు తెలుసుకోండి, ప్రతి వాని ప్రసంగాలు వినండి, ప్రతి దానిని పరీక్షించండి, ప్రతి దానిలో పరిశోధించబడండి. ఆ సత్య లేఖన సారాంశము ఆ సేవకుని ద్వారా నా ఆత్మీయ జీవితానికి అది నేను పొందుకుంటున్నానో లేదో పరీక్షించుకోండి, తప్పేం లేదు. అవన్నీ మీరు ఎంత తీవ్రంగా మీరు తెలుసుకుంటే అంత ఉపయోగం. ఎందుకంటే బెరయా సంఘస్థులు చెప్పిన వల్ల నమ్మనేం లేదు. అక్కడ ప్రతి దానిని వాళ్ళు పరీక్షించారు, పరీక్షించి దాని ప్రకారము ఉందో లేదో పరీక్షించుకున్నారు. సో మనం కూడా అలా చేద్దాం. దయచేసి ఎవరెవరిని మీరు వెంబడిస్తున్నారో చూసుకోండి, ఎవరెవరితో మీ యొక్క సహకారాన్ని కొనసాగుతున్నారో చూసుకోండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, క్రీస్తు కంటే మధ్యవర్తులను ఎక్కువగా నమ్ముతున్నారు. దేవుని నమ్మటలేదు, దేవుని మాట నమ్మటలేదు, దేవుని వాక్యము నమ్మటలేదు, దేవుని ఆత్మను నమ్మటలేదు, మధ్యవర్తులు నమ్ముతున్నారు, అయ్యగారులు నమ్ముతున్నారు, అమ్మగారులు నమ్ముతున్నారు. ఒక ఆయన చెప్తున్నాడు, నేను ఇచ్చినటువంటి వాగ్దానం వలన ఈ కుటుంబం దీవించబడింది అన్నాడు. నేను ఆ ప్రదేశంలో విన్నాను, ఆ మాట విన్నా. ఆయన అడిగాను, నువ్వెవడ మధ్యలో వాగ్దానం ఇవ్వడానికి? ఆల్రెడీ ప్రభు ఇచ్చాడు కదా అని అంటే, అలా కాదండి, మరి మేము మాట్లాడకపోయి ఉంటే, మేము విడుదల ఇవ్వకపోయి ఉంటే ఈ కుటుంబాన్ని దేవుడు తల ఎత్తుకునేలా చేసేవాడా అన్నాడు. నేను ఎవడో నీకు తెలియలేదు, సర్లే తర్వాత నా టైర్నో చెప్తానని చెప్పి ఫుల్గా ఇచ్చాను ఆ రోజు.
కారణం ఏంటి? మేము చెప్పాం కాబట్టి, మేము వచ్చాం కాబట్టి, మేము దీవించాం కాబట్టి, మేము ఆశీర్వదించాం, మేము ప్రార్థన చేశాం, మేము ఉపవసించాం, మేము ప్రయాసపడ్డాం, మేము కష్టపడ్డాం. మరో పాస్టర్ గారు వైజాగ్లో ఉన్నారు. ఆవిడైతే డైరెక్ట్గా మాట్లాడేస్తుంది. మేము ఎన్ని రోజులు కడుపులు కొట్టుకుని, ఎన్ని రోజులు గొంతులు పూసుకుని, గొంతుకు కత్తులు పెట్టుకుని, ఎన్ని రోజులు అంగలార్చి ఉపవాసించి మీకోసం మేమేమో షుగర్ పెట్టుకోవడమా? మీరేమో దీవించబడి మీ ఇళ్లలో మీరు పెద్ద పెద్ద టీవీలు పెట్టుకుని ఆనందించటమా? మీరు దీవిని పొందారు అంటే దాని వెనక మా కన్నీరు ఉంది, దానివల్ల మా ఉపవాసాలు ఉన్నాయి, దానికి మేము జబ్బులైపోయి ఉన్నాం ఈరోజు. కాబట్టి మీరు దీవించబడిన వెంటనే అది మీ ఇంటికి నెల అద్దె వచ్చినా, మీ ఇంటికి ఇంకేదైనా చీటీపాటు పాడినా, మీరు ఇంకేదైనా డోక్రా లోన్ వచ్చినా, దశమ భాగమును దాటిన భాగము మీరు తీసుకొచ్చి మందిరంలో నాకు ఇవ్వాల్సిందే అని చెప్తుంది ఆవిడ. ఇంకో పాస్ గారు అంటారు, ఈరోజు మేము ఇంత బలహీనం అయిపోయాం, ఇంత బలహీనలుగా శోధించబడుతున్నాం, మీరేమో మంచి మంచి భోజనాలు తింటామా, మేమేమో రకరకాలుగా కింద మీద పడిపోవటమా? దయచేసి మీ దగ్గరికి సేవకుడు వచ్చినప్పుడు సఫోలా రైస్ బ్రోన్ హార్ట్ ఫ్రీ లైట్ ఆయిల్ వాడాలి, అవి వాడి మీరు మాకు వంటలు చేసి పెట్టాలి అని చెప్తున్నాడు ఆయన. సంఘంలో బోధ ఇది. ఏంటి తిండిపోతులు గోల? మధ్యవర్తులుగా నువ్వు ఎంచుకున్నటువంటి సంఘ నిర్మాణ క్రమంలో దేవుడు ఒక మనిషిని కాపరిగా పెట్టి సంఘము చెదిరిపోకుండా అన్యబోధల నుంచి రక్షించటానికి, తోడేళ్ల నుంచి, సాతాను నుంచి, లోకం నుంచి రక్షించటానికి, దేవుని సంగతులు చెప్పటానికి మాత్రమే మధ్యవర్తి ఉంటాడు, బోధకుడు ఉంటాడు. అది నీ ఇంటికి కుక్కలా కాపలా కాయటానికి కాదు, నీ ఆత్మలను కాపలా కాయటానికి. నీ ఆత్మలను రక్షించే దగ్గర నువ్వు వ్యక్తిని నమ్మావనుకో దేవుని సంగతులు మిస్ అయిపోతూ ఉంటారు. సో ఎక్కువగా విరివిగా నమ్మడం అనేది సంఘంలో జరిగేటువంటి ఒక తప్పిదమే. యేసు ప్రభు తెలిసిన వారు చేస్తున్నటువంటి పని. వీటిని గమనించండి. 12వ విషయానికి వస్తున్నాను. చాలామంది ఈ తర్వాత విషయం ఏంటంటే, చాలామంది యేసు ప్రభు అనేటువంటి బండ మీద పడతారు, కానీ ముక్కలవుతారు. ముక్కలైనటువంటి అనుభవంలో చాలామంది నేర్చుకుని చేసేటువంటి విషయం ఏంటంటే, రక్షణ ఆనందం ఏదైతే ఫ్రీగా నువ్వు పొందావో, రక్షణ అనే అనుభవంతో కూడినటువంటి ఆ ప్రశస్తమైన ఆనందానికి హద్దులు లేని, కొలతలు లేని సంతోషాన్ని నువ్వు ఎంతైతే మీరు పొందారో దానిని చులకనగా చూస్తారు. రక్షణను ప్రాధాన్యంగా చూడరు. రక్షణ మూలాలను ప్రతిరోజు ప్రకటించుకోరు. రక్షణ మూలాలతో మనం హెచ్చరించబడాలి. రక్షణ మూలాలను జ్ఞాపకం చేసుకోవాలి. అనుదినము నీ రక్షణ గురించినటువంటి ధ్యాస, చింత నీ మనసులోకి రావాలి. ఎలాంటి పాపినైన నన్ను ప్రభువా నువ్వు నన్ను రక్షించావా? పెంటకొప్పల మీద ఉండాల్సిన బతుకుని నువ్వు నన్ను తీసుకొచ్చావా? అన్య జీవితములలో లోకంలో కలిసిపోయిన నన్ను నువ్వు ప్రత్యేకపరిచావా? ఆ తల్లి గర్భంలో పిండంగా ఉండేటప్పుడే నన్ను నువ్వు చూశానన్న విషయం ఎంత సత్యమో ప్రభువా. రక్షించటానికి నీవు నా మనసే తరగ పోతే యహ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసిన రోజుల్లో కోట్ల జనం తిరుగుతుంటే నన్ను తిరుగులాడనివ్వకుండా తీసుకొచ్చి క్రీస్తు కొతుకునే కన్నులు నాకు ఇచ్చావా? నా రక్షణానందం నేను ఎప్పుడూ ప్రకటించుకుంటాను. ఉదయం లేచిన వెంటనే నిజంగా ప్రభువా నువ్వే గనక నాకు లేకపోతే ఏంటి బాబు అనిపించేది. ఒకానొక సందర్భంలో నా జీవితంలో జరిగిన ఒక పరిస్థితి ఏంటో చెప్తాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు మనందరికీ ఎలా ఉంటుందంటే, ఎంత తొందరగా ఈ చదువులు అయిపోతాయా అనేటువంటి అనుభవం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాలేజీకి వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడెప్పుడు కాలేజీ అవ్వకుండా ఉంటుందా అన్న ఆసక్తి ఉంటుంది. అంటే చదువులు తక్కువ అవుతాయి, ఫెలోషిప్, స్నేహము, సంతోషాలు, అల్లరి, ఆటపాటలు అవన్నీ ఎక్కువ అవుతుంటాయి. ఎక్కువ టైం అనేది చూసారా. ఈ రెండింటి మధ్యలో మూడవ అనుభవం ఏంటంటే, ఎప్పుడెప్పుడు సెటిల్ అయిపోతామా అనిపిస్తుంది. ఒక్కసారి సెటిల్మెంట్ అనేటువంటి ఫీలింగ్ మనసులోకి వచ్చేసి, ఒక నెలకి ఇంత సంపాదించుకోవడం వచ్చేసిన వెంటనే మనకి చదువుకునేటప్పుడు కానీ, కాలేజీలో ఉండేటప్పుడు కానీ, యూనివర్సిటీలో ఉండేటప్పుడు కానీ ఉండే ప్రెషర్స్ ఫ్రీ అయిపోయి, అమ్మయ్య లైఫ్ ఏదో సెటిల్ అయిపోయింది, ఇంకెలా ఆరామ్స్ వెళ్ళిపోతే బాగున్నాడు. ఇక పెళ్ళి పెళ్ళాం పిల్లలు తిప్పలు అవన్నీ తర్వాత విషయం. సో చదువుకి ఉండేటువంటి బ్రెయిన్ ఒత్తిడి అంతా ఫ్రీ అయిపోతుంది. నేనేమనుకున్నాను తెలుసా, దేవుని దగ్గరికి వచ్చేసిన తర్వాత మొదట్లో నేను చాలా సంతోషించిన విషయం ఏంటంటే, దివారాత్రాలు బైబిల్ చదవడం నాకు చాలా ఆసక్తి. చాలా ఆనందించేవాడిని. ఉద్యోగం ఒక పక్క జరుగుతూ ఉన్నా, వ్యాపారం ఒక పక్క చేసుకుంటున్నా, నా వాక్య ధ్యానం నేను చాలా ఎక్కువగా ఆనందించేవాడిని. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంగతులు మీకు చరిత్రలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి, కానీ నాకు చరిత్రలు చాలా ఆసక్తి కలిగించేది. రీజను, లాజిక్ ఉండేది. ఇది అక్కడిది, అది ఇక్కడిది, ఇది అక్కడిది, ఇది ఎక్కడిది అన్నీ వెతుక్కుంటూ ఉండేవాడిని. ఆ లాజిక్లో చాలా ఆనందించేవాడిని. అంటే ఇంజనీరింగ్ బ్రెయిన్స్ కొంచెం అలా ఆలోచించేవి. సో మొత్తానికి ఆనందించాడు. కానీ ఒకరోజు దేవుడు సేవకి పిలిచిన తర్వాత నేను ఫస్ట్ బాగా ఆనందించిన సంతోషం ఏంటంటే, ఇంక ఈ రోజు నుంచి ఎవరి కింద పని చేయక్కర్లేదు, ఎవడో నా బాస్ కాదు, ఎవరికి నేను సాయంత్రం ఎండ్ ఆఫ్ ద డే రిపోర్ట్ సబ్మిట్ చేయక్కర్లేదు, ఎవరి కోసమో నేను సెలవు కోసం అయ్యారు అని అడగక్కర్లేదు, ఏమీ పర్వాలేదు, గొప్ప హ్యాపీ, ఇంక ఫుల్ ఫ్రీడమ్ అనుకున్నానండి. ఫుల్ ఫ్రీడమ్ అంటే ఎంత ఫ్రీడమ్ అంటే అంత ఫ్రీడమ్. ఉద్యోగం రిజైన్ చేస్తునేటప్పుడు ఉన్న ఒత్తిడి, ఉద్యోగం రిజైన్ చేసేసిన తర్వాత ఇక అసలు ఏమీ లేదు ఒత్తిడి, గొప్ప హ్యాపీగా అనుకున్నాను. మీకు తెలుసా నేను ఎంత విడుదల పొందడానికి ఆనందించి, చదువులో నుంచి పోయింది, ఉద్యోగంలో నుంచి పోయింది, బాధ్యతల నుంచి పోయాయి, పెళ్ళి లేదు, పిల్లలు లేరు, జీవితాలు లేవు, ఆనందంగా దేవుని పేర
ఎంత గొప్పో అనుకుంటున్న టైంలో ప్రారంభమైందండి ముళ్ళు. ఏంటో తెలుసా ముళ్ళు? రోజు వాక్యం చెప్పాలంటే ప్రాణం పోతూ ఉండేది. మీరేమో చాలా సింపుల్గా వినటానికి అని కళ్ళు నోరు తెరిచి కూర్చుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ అనేంతలాగా గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడాలంటేనేమో ఏమి ఆ కనెక్షన్స్ అందేవి కాదు. దేవుడు చెప్పేమేమో కనపడుతున్నాయి, కానీ నాకేమో అవేవి వినపట్ల, మాటలు రాట్లా, ఆ ఫ్లో రాట్లా. ఏంటి దేవా నువ్వు బలి చెప్పేస్తావు సింపుల్గా, నాకేమో అర్థమైపోతుంది, నేను నోరు పెగట్లేదే బాబు, నాతో మాట్లాడు బాబు. ఇదే గొడవ. వారంలో ఆదివారం వాక్యం చెప్పిన తర్వాత అమ్మయ్య అనుకున్నాడు కొన్ని గంటలే, మళ్ళీ రాత్రి మళ్ళీ స్టార్ట్, మళ్ళీ సోమవారం అమ్మయ్య ఇవాళ లేదనుకో, మళ్ళీ ఆ రోజు స్టార్ట్, అమ్మయ్య మంగళవారం అమ్మో ఈ ఒక్కరోజు ప్రభు మంగళవారం అయిపోయింది, అమ్మయ్య బుధవారం హ్యాపీ అనుకుంటాడు శ్రీకాకుళం వెళ్ళన్నాడు, మళ్ళీ అక్కడ బుధవారం ప్రవ్వా ఈరోజు శుక్రవారం లక్ష్మీవారం హోపరంగా పార్వతీపురం వెళ్ళన్నాడు, మళ్ళీ ఉపవాస ప్రార్థన పెట్టాడు లక్ష్మీవారం వెళ్ళా, శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ అన్నాడు, శనివారం సిద్ధపాటు మళ్ళీ వెళ్ళు పార్వతీపురం వెళ్ళు సువార్త మొదలెట్టు అన్నాడు, ఆదివారం మళ్ళీ మొదలే. ఇప్పుడు నేను కాలేజీలో ఉండిపోవడం బెటర్, స్కూల్లో ఉండిపోవడం బెటర్, యూనివర్సిటీలో ఉండిపోవడం బెటర్, ఉద్యోగంలో ఉండిపోవడం బెటర్, కాస్త మనసుకు రెస్ట్ అయినా ఉండేది. బైబిల్ దగ్గరికి వచ్చాక రెస్ట్ లేకుండా పోయింది. అర్థమవుతుందా? చాలాసార్లు దేవుని దగ్గరికి వస్తే ఏమీ లేదు, బాదరబందీ లేని గొప్ప సేవ అనుకున్న నాకు నిరంతరము సేవ చేయడానికి కావాల్సినటువంటి వాక్యానికి సంబంధించిన ఒక స్టూడెంట్షిప్ని పెట్టేశాడు. స్టూడెంట్షిప్గా చదువుకోవటం ప్రారంభమైన కొద్దీ నాకు అర్థమైన మొదటి సంతోషం ఏంటో తెలుసా? అప్పుడు కష్టమే, కానీ సంతోషం ఎప్పుడైందో తెలుసా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1 Corinthians chapter 1:18 1వ అధ్యాయం 18వ వచనం చదువుతాను చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, నశించిపోతున్నోడికేమో వెర్రితనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఈ వచనం నన్ను పట్టుకుందండి. రక్షణానందము ఎందుకు రక్షించబడ్డానా అనాలా, రక్షించబడినందుకు దేవుని శక్తి నాలో ఉందని నేను నమ్మాలా? ఇప్పటికీ మీ ఇంట్లో ఆర్థిక సమస్యలను బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి, మనుషుల ఎడబాటును బట్టి, స్థితిగతులను బట్టి, సమస్యలను బట్టి, అవమానాలను బట్టి, దుఃఖాలను బట్టి, చింతలను బట్టి రకరకాల బాధపడుతున్న మీ బ్రతుకుల్లో క్లియర్ కట్గా చెప్పండి, దేవునితో ఉండేటువంటి ఈ గొప్ప సిలువను గుర్చినటువంటి వార్త నాకు దేవుని యొక్క శక్తి ఎప్పుడు తెలిసింది? దేవుని శక్తి ఎప్పుడు తెలుస్తుంది? నిరంతరము దానిలో నువ్వు ఆనందించినప్పుడు, నిరంతరము దాని యందు సంతోషించినప్పుడు, నిరంతరము సిలువలో బాహాటంగా క్రీస్తుని ఊరేగించగలిగే నా జీవిత సమర్పణలు కలిగినప్పుడు. కానీ ఇక్కడ దేవుని శక్తి మనుషులకు అర్థమయ్యేలోపు అందరూ ఏమనుకుంటారంటే రక్షించబడితే చాలు, మా అమ్మాయి రక్షించబడితే చాలు, మా అమ్మ రక్షించబడితే చాలు, మా అయ్య రక్షించబడితే చాలు. కుదరదు. దేవుని శక్తి తెలియకుండా నీవు రక్షించబడటం వలన ఏ ఉపయోగం లేదు. దొంగోడు ఆఖరి నిమిషంలో యేసుప్రభు నమ్ముకుని పరలోకంలో దూరిపోయాడు అనుకోకండి. బతికున్నంత కాలం నువ్వు నన్ను ఎందుకు నమ్ముకోలేదనే శిక్షలో పడతాడు, వాడు తీర్పులోకి వస్తాడు. ఆ క్షణం ప్రభు చేత అంగీకరించబడటం ముఖ్యం కాదు, జీవితం ఆమోదించబడటం ముఖ్యం. సో ఎక్కడ ఏం జరుగుతుందో తేడా చూసుకుందాం. చాలామందికి ఈ మాట నాకు గుర్తొచ్చిన తర్వాత వెర్రితనమా రక్షించబడే శక్తి, వెర్రితనమా శక్తి, లేచిన వెంటనే నా రక్షణకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను, నా రక్షణ ఆనందాన్ని మరొకసారి చెప్పుకుంటాను, నన్ను ఎలా రక్షించాడో ఆ రోజు నేను గుర్తు చేసుకుంటాను, నా పాపపు బలహీనతలలో ఆయన నా కొరకు సిలువ మీద చేసిన త్యాగాన్ని నేను గుర్తు చేసుకుంటాను. అనుక్షణము నా బ్రతుకులో ఆ సిలువ యొక్క శక్తే కనుక నా ముందు కనపడకపోతే, నా కళ్ళకు మెదులాడకపోతే, ఏది మంగళసూత్రం 2 దిమ్మలు తీసేసి సిలువ ఒకటి వేసుకుని మెడలో వేసుకుని బంగారం గురించి ఆనందిస్తున్నావు చూడు, సిలువ మెడల్లో కాదు, సిలువ నీ మెడకు కట్టుకునేటువంటి ఆ నైలాన్ తాడులో కాదు, నీ జబ్బ మీద వేసుకునేటువంటి ఇక్కడ టాటూ మీద కాదు ఉండాల్సింది, నీ గుండె లోపల, నీ హృదయము లోపల, నీ జీవితం లోపల మారాలి. ఆ నశించబడుతున్న వారికి అది వెర్రితనమో, నాకైతే దేవుని శక్తి. రక్షణానందానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను, నాకు అది దేవుని శక్తి. ప్రతి దినము ప్రతి క్షణము ఆ సిలువను గుర్తిస్తున్నాను. ఎందుకు అతిశయం, ఎందుకు ఆనందం, ఎందుకు ఆ రకమైనటువంటి తీవ్రత? అసలు అందరూ ఏమంటారో తెలుసా? నీకేం బుర్రా బుద్ధి లేదా? చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఉద్యోగం దాని వెనకాతలు ఏంటి ఆన్సరు? డబ్బుల తర్వాత ఏంటి? లాభం తర్వాత ఏంటి? నిలువ తర్వాత ఏంటి? ఎక్కడో చోట అది వదిలేసి వెళ్ళాల్సిందేగా, పట్టుకెళ్ళేది ఏం లేదు కదా. అలాగని వితండవాదమా, అలాగని వైరాగ్యమా, అలాగని ఏమీ అక్కర్లేకుండా అబ్రాసిగా బతకటమా? ఏది బైబిల్ ఒప్పుకోట్లా. మరి ఏం చెప్తుంది? సిలువ గురించినటువంటి శక్తికి తగ్గినట్లుగా నువ్వు బ్రతికితే, కాస్ట్లీ రిచ్ ఫ్లేవర్ లేకపోయినా, పూర్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ బతికినా, నువ్వే స్థితిలో ఉన్నా సిలువ గురించినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ఆ విషయాన్ని, రక్షణానందాన్ని గురించినటువంటి విలువ కన్నా నీ జీవితంలో ప్రపంచంలో ఒక అద్భుతము లేదు.
ద గ్రేటెస్ట్ మిరకల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అ సాల్వేషన్ అని చెప్తాడు బెన్హిన్. ఏంటి ఆ సాల్వేషన్ అనేది? ఒకే ఒక విషయం, నన్ను రక్షించడమే, నా కుటుంబంలో నుంచి నన్ను వేరు చేయటమే, నా మనస్సులో నా మనస్సాక్షిని సిద్ధపరచుకోవటమే, నా బ్రతుకులో నన్ను పిలిచి ఎంపిక చేసుకున్నానని చెప్పడమే, నేను దేవుని సంబంధిని గుర్తింపజేసేలాగా చేయటమే, నేను కుమారుడిగా మారటమే, కుమార్తెగా మారటమే నాకు దేవుని యొక్క విలువైనటువంటి రక్షణ. ఈరోజు చాలామందికి యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఆశించిన స్థాయిలో అద్భుతాలు, ఆశించిన స్థాయిలో జీవక్రియలు, ఆశించిన స్థాయిలో ఆశ్చర్య సూచక మహత్కార్యాలు జరగాలని ఆశపడతారు. అవన్నీ ఇస్తాడు దేవుడు. ఎందుకు? దేవునికి మహిమ అయితే. కానీ నువ్వు మహిమ పొంది నీ మనుషులు నిన్ను చూసి నిన్ను ఎక్కడైనా దేవునిలోంచి తొలగిపోయేలాగా చేసే అవకాశం ఉంటుందేమోనని దేవుడు ఎంత మాత్రము మీకు వాటిని ఇవ్వజాలడు. మీరు ఆనందించాల్సిందల్లా డబ్బు హెచ్చేటప్పుడు, ధనము హెచ్చినను దాని యందు మీరు అతిశయపడకుండానే అనుభవంలోకి మీరు మారేటట్లు మీకు రక్షణ ఆనందమే ఎక్కువైపోతుంది. చాలామందికి ఈరోజు రక్షణ ఆనందానికి ఫ్రీగా పొందిన దానికి పెయిడ్ చేసిన దానిని చులకనగా చూస్తున్నారు. నేను ఇంత గొప్ప రక్షణ పొందాలి అంటే నాకు బదులు నా కొరకు నా స్థానంలో మరణించినటువంటి యేసుక్రీస్తుకి నువ్వు ఇచ్చేటువంటి అధికారం ఏంటి? ఆయనకి ఇచ్చేటువంటి ఆ గౌరవం ఏంటి? ఆయనకి ఇచ్చేటువంటి మహిమ ఏంటి? ఆయన నువ్వు ఎలా ఆరాధిస్తావు, ఎలా ఆనందిస్తావు, ఎట్లా ఒప్పుకుంటున్నావు, ఎలాంటి స్థాయిలో ఆయనతో నీ సంబంధాన్ని కొనసాగించుకుని ముందుకు వెళ్తున్నావు? ఒకసారి ఆలోచించండి. ఈ పరిస్థితులన్నిటిలో ప్రధానమైనటువంటి శత్రుత్వంగా మనం మారడానికి కారణం ఏంటో తెలుసా? సిలువ గురించినటువంటి చక్కటి అభిప్రాయము, చక్కటి ఆనందం మనకు లేకపోవటం. ఒకటే నాకు కావాల్సింది, నేను చెయ్యలేని వాటి కొరకు తండ్రి తన కుమారుడైన పంపి కాంపన్సేషన్, ర్యాన్సమ్, విమోచన క్రైదనంగా చెల్లించిన తర్వాత ఆ రక్షణ సువార్త నాకు అందించేటట్టు చూసారే. ఈరోజు అదే విషయాన్ని నేను ఎవరికైనా చెప్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదే, వాళ్ళు నమ్మట్లేదే, వాళ్ళు అంగీకరించట్లేదే, క్రైస్తవులే అంగీకరించట్లేదు. సిలువ అవన్నీ తర్వాత రోజులండి, అవి ఎప్పుడో జరిగిపోయినాయి. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే అది వస్తుందో లేదో చెప్పండి, వస్తుందో లేదో చెప్పాలి. ఇదేమన్నా జాతకమమ్మ, ఇదేమన్నా లాటరీయా పైకేసి బొమ్మ బొరుసు అని చెప్పడానికి? రాయి మీద పడితే ముక్కలవుతారని చెప్తుంది బైబిల్. క్రీస్తు మీద పడిన తర్వాత కూడా నీలో ఆ విరిగి నలిగే అనుభవం రాకపోతే, విరుగుతున్న అనుభవాలకు రాకపోతే, ఆ ముక్కలవుతున్నటువంటి అనుభవాలలో విడిపోతున్న అనుభవాల వైపు రాకపోతే ఇంకా ఏ క్రైస్తవ్యం మనకు తెలుసు అన్నట్లు. చాలామందికి ఈరోజు యేసు ప్రభు తెలుసు, క్రైస్తవ్యం తెలియలా. క్రైస్తవ్యం తెలుసు, యేసుబాబు ఎవరో తెలుసు, ఆత్మ చెప్తున్న సంగతులు అర్థం కాల. యేసుబాబు తెలుసు, క్రైస్తవ్యము తెలుసు, బైబిల్ తెలియలా. బైబిల్ని మనం చదవం, బైబిల్ని అర్థం చేసుకునేదానికి ఒప్పుకోవడంలే. ఎందుకనంటే నశించిపోతున్నటువంటి సిలువ గురించినటువంటి మాటను మనం మర్చిపోతున్నాం కాబట్టి. ప్రతిరోజు ప్రతిసారి ఎంతటి రక్షణ అనుభవం. మంచిగా ఫస్ట్ క్లాస్లో చదువుతున్నటువంటి ఫైనల్ ఇయర్ పిల్లల దగ్గరికి వెళ్ళారు, మీరు యేసు ప్రభు గురించి మీరు ఈరోజు అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది, రాత్రి మాట్లాడుకుందాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. సెమిస్టర్ ఎగ్జామ్ పాస్ అవడానికి కావాల్సిన జ్ఞాపక శక్తి ఇవ్వాల్సిన వాడు దేవుడు అనే అనుభవం కానీ, నా బ్రతుకులో ఈరోజు ఈ స్థితి కొరకు తీసుకొచ్చి నడిపించిన వాడు దేవుని యొక్క బలమే, జ్ఞానమే కానీ నాది కాదని కానీ వాళ్ళకి ఏమైనా చేరుతుందా? మైండ్లో ఏమైనా చేరుతుందా? ఆ రక్షణ వార్త వాళ్ళకి అర్థమైందా? సిలువ గురించినటువంటి విషయం వాళ్ళకి జ్ఞానంగా మారిందా? జ్ఞానము లేదు, ధ్యానము లేదు. ఎందుకు ఈ రకమైనటువంటి అక్రమం విస్తరిస్తుంది? క్రీస్తు దగ్గరికి వచ్చేసాం కదా చాలు, చర్చిలోకి ఎంట్రీ అయిపోయాం కదా చాలు, బైబిల్ మా ఇంట్లోకి వచ్చింది కదా చాలు, పాస్టర్ గారు మా ఇంట్లో దూరిపోతున్నారు కదా చాలు, పలానా దగ్గరికి మేము వెళ్ళినప్పుడు మాకు ఆత్మ వస్తుంది కదా చాలు. అసలు ఎందుకు ఈ రకమైనటువంటి నకిలీ అనుభవంలోకి క్రైస్తవుడు వస్తున్నాడు? ద ఓన్లీ వన్ రీజన్, యేసుని సంపూర్ణంగా ఎరగకపోవడం, సిలువను సంపూర్ణంగా ఎరగకపోవడం, సిలువ మీద మరణించిన వ్యక్తి యొక్క త్యాగాన్ని నిర్లక్ష్యంగా చూస్తూ దాని యందు విపరీతమైన లోక సంబంధమైన అతిశయాలను కలిగి ఉండడం. సో నీకు కావలసినటువంటి టార్గెట్స్ని ఫిక్స్ చేయడానికో, నీకు కావలసినటువంటి ఫుల్ఫిల్ చేయడానికో యేసు ప్రభు సిలువలోకి రాలేదు. ఆ విషయం గమనించండి. కాబట్టి ప్రతిసారి రక్షణానందాన్ని చులకనగా చూసే మీ ఆలోచనలు, తక్కువగా చూసే మీ పరిస్థితులు, రక్షణకు మూల్యం చెల్లించిన వ్యక్తితో మీకు ఉండాల్సినటువంటి సంబంధపు అనుబంధాలు, వాటిని మనం పొందుకోకపోతే, వాటిలో మనం నిలబడకపోతే, మరొక రూపాంతరం చెందాల్సిన గత్యంతరం నీ ముందుకు దేవుడే అలా చేస్తాడు. నీవు చెయ్యకపోతే దేవుడే దాన్ని తీసుకొస్తాడు. ఒకవేళ దేవుడే దాన్ని తీసుకొచ్చి నీ జీవితంలో కలుగు చేసుకుంటే ఏమవుద్దో తెలుసా? యోబులాగా మారద్ది. అయితే నెహెమ్యాలాగా కార్యానికైనా ఉపయోగించుకుంటాడు, లేకపోతే దానియేలులాగా నాయకత్వానికైనా వాడుకుంటాడు, లేకపోతే శ్రమల ద్వారా అతిశయపడేటువంటి ఒక నాయకుడిగా చూపించాలని యోబులాగైనా వాడుకుంటాడు, లేకపోతే పైనుంచి కిందకు పడి నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చి చచ్చిపోయిన యోధాలాగైనా ఆశీర్వాదాలు ఇచ్చి వాడుకుంటాడు. ఏది కావాలో తెలుసుకో. యోధాకెందుకు ఈ మిగిలిన వాటితో కంటే బ్యాలెన్స్ వచ్చిందో తెలుసా? ఆశీర్వాదాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి తెలుసా? యోధా దగ్గరే ఉన్నాయి. సంచి ఎవరి దగ్గర ఉంది? యోధా దగ్గరే ఉంది. మరి యేసు ప్రభు ఉన్నాడా ఆయన దగ్గర? వాడు యేసు దగ్గరే ఉన్నాడు. కానీ మరి మరణము
యేసు దగ్గరికి రాలేనంతగా, యేసు తనని పట్టుకోలేనంతగా, యేసు దానిని ఒప్పుకునేంతగా ఆ రకమైనటువంటి దుర్గతి కావాలని నువ్వు ఆశపడుతున్నావా? ఆశీర్వాదాల వెనక వచ్చేది ఆత్మనాశనమే తప్ప ఆత్మరక్షణ కాదు. ఆత్మనాశనానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? లోక సంబంధమైన విషయాల కొరకు మాత్రమే మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే మీ అంత దౌర్భాగ్యుడు మరొకడు లేడని చెప్తున్నాడుగా భక్తుడు. అలాంటి అనుభవంలోనికి మనము మార్చుకోవాల్సిన వారం అనే విషయాన్ని గమనించండి. ఇక్కడ ఈ విషయాన్ని ఇంకొంచెం గట్టిగా చూస్తే ఆయన అంటున్నాడు, సిలువను గుర్చినటువంటి వార్త నశించున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి. ఎలాంటి దేవుని యొక్క శక్తి? జ్ఞానులకు మరుగు చేశాడంట, పిల్లలకేమో దేవుడు స్తోత్ర సిద్ధింపజేసి తెలివిచేట్లు ఇచ్చాడంట. అంటే ఏంటి ఆ పద్ధతి యొక్క విశేషం మీరు ఆలోచిస్తే ఆయన అంటున్న మాట అదే. మనకి దేవుని యొక్క శక్తి తెలియాలి అని అంటే నువ్వు సిలువ అనుభవంలోనికి వెళ్ళేటప్పుడు ఆ నొప్పిని నువ్వు భరించాలని దేవుడు కోరుకోలే. అందుకే నీకు బదులు నీ కొరకు నీ స్థానాన్ని భర్తీ చేసేశాడు. మరి ఏంటి అసలు నన్ను ఎందుకు ప్రేమించి నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు అది నీకు తెలియాలి. ఆ నిజమైన శక్తి తెలిసినప్పుడు పొరుగువాని దగ్గర, శత్రువు దగ్గర, మిత్రుని దగ్గర, కుటుంబీకుని దగ్గర, దేవుని దగ్గర మనుషుల లక్షణాలన్నీ కూడా మారిపోతాయి, ప్రవర్తన నియమావళి మారిపోద్ది. సో పరీక్షించుకోండి. ప్రతి దినము ఆ సిలువ యొక్క శక్తికి తగినట్లుగా మనం నడుస్తున్నామో లేదో పరీక్షించుకుందాం. నేను 13వ విషయానికి వస్తున్నాను, తర్వాత అంశానికి వస్తున్నాను, గమనించండి. సో 13 ఇక్కడ చాలామందికి దేవుని దగ్గరికి వచ్చేస్తారు కానీ, క్రీస్తులోకి వచ్చేస్తారు కానీ కొన్ని పనులు మార్చుకోరండి. ఇందాక చెప్పినట్టే ఎందుకు మార్చుకోరో కొన్ని పదాలు చెప్తాను. మీకు ఎప్పుడైనా తెగింపు వచ్చిందా? తెగింపు అంటే తెలుసుకుందాం రారా అనిపించిందా? రైట్, తెగింపు వచ్చింది. దబాయింపు వచ్చిందా? ఏం చేయగలవరా? దబాయింపు. రా చూసుకుందాం రా కొట్టు వచ్చిందా? దబాయింపు. అరుపులు తెలుసా మీకు? గట్టిగా అరుస్తాం కదా, అరిచే అరుపులు. రైట్. కేకలు తెలుసా? తెలుసు. బూతులు తెలుసా? తెలుసు. ఇలాంటివి చాలామంది ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చేసిన తర్వాత కూడా ఆ నూతన సృష్టిగా క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము నూతనమైనటువంటి అనుభవానికి రాక ఒప్పుకోలేకపోతాడు. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనం చెప్తున్న మాటను ఒకసారి చూద్దాం. కొలస్సియన్స్ 3:8. కొలస్సీ పత్రిక. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అండర్లైన్ చేసుకోవాల్సింది నవీన స్వభావము. ఇప్పుడైతే పూర్వము, ఇప్పుడు. ఇక్కడ పూర్వపు పద్ధతి, నూతనమైన ఈరోజు ఉండవలసిన పద్ధతి. 2 పద్ధతులు ఇక్కడ. ఏంటి పూర్వపు పద్ధతి? ఏంటి? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోటిన బూతులు. ఇవన్నీ ఎక్కడ ప్రారంభమవుతాయి తెలుసా? కోపంతో ప్రారంభమవుతాయి. ఎక్కడ ఎండ్ అవుద్దో తెలుసా? బూతుల దగ్గర ఎండ్ అవుద్ది. కోపానికి ఒక్కొక్క డిగ్రీ బయటికి తీసుకెళ్తున్నట్లుగా పౌలు కొలస్సీలకు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ విషయంలో ప్రాచీన స్వభావం వల్ల నష్టం ఏంటి అని అంటే అవిధేయుల వరకు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది అని చెప్తున్నాడు. అంటే పాతది వదులుకోకుండా పాతదాన్ని పట్టుకుని పాతదానితో ఆనందిస్తూ పాతదానిలో పొర్లాడే సుఖానికి ఎదుర్కొంటున్నటువంటి మనకి దేవుడే శత్రువు అవుతాడు అని చెప్తున్నాడు. ఏంటి ఇక్కడ? ఒకప్పుడు యేసుప్రభు దగ్గరికి రాకమునుపు ఇలా ఉన్నాం, యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వీటిలో మార్పు ఉండాలి అక్కర్లేదా? ఏదో చోట మార్పు ఉండాలి కదా, ఎక్కడో చోట ఉండాలి కదా. ఏ మార్పు వచ్చినాయి చెప్పండి. ఇక్కడ చిన్న విషయాలు చెప్తాను. మొదటిది ఏముంది ఇక్కడ? కోపం. మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే కోపం గురించినటువంటి ఒక వార్నింగు మనకి ఇక్కడ పెట్టేశాడు. 5వ అధ్యాయం 20 వచనం. 21కి వచ్చేసాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 కూడా కాదు, 22. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఏం చెప్తావు? ఏ స్టేజ్లో అక్కడికి వెళ్తావు? ద్రోహని ఎప్పుడు చెప్తావు తెలుసా? లాస్ట్లో బూతులు మాట్లాడేటప్పుడు ఆ టైంలో నువ్వు ఎలాంటోడువో తెలుసా అనే పదం వాడదా. ఎలాంటోడువో గుర్తుపట్టాల్సిన పని నీది కాదు. నువ్వు ఎలాంటోడువో ఎలాంటి దానివో గుర్తుపెట్టుకోవాల్సిన పని నీది. అవతలవాడి గురించి మన దగ్గర ఉన్నంత పిహెచ్డి శాస్త్రాలు నీ గురించి నీకు తెలియకపోవటం ఏమనాలి దాన్ని?
కోపం గురించి బైబిల్ ముందే చెప్పింది. అసలు మైండ్లోని సైతం కోపాన్ని ఆగ్రహానిగా మార్చుకున్న, కక్షలుగా పెట్టుకున్న, అవతల వాళ్ళ మీద ఆయాసాన్ని పెట్టుకున్న, ఆవేశపూరితమైనటువంటి భావోద్రేకపు మాటలు మాట్లాడినా, అరిచినా, కేకలు వేసినా, నిందించినా, కవ్వించినా, హెచ్చరించినా, వాటి మధ్యలో పవిత్రత లేకపోతే, ప్రేమ లేకపోతే, వారి విషయాలలో నిజమైనటువంటి గద్దింపును దాటి మనం కోపాన్ని వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు యేసు ప్రభు అనే బండ దగ్గరకు వచ్చినప్పటికీ కూడా యేసుక్రీస్తుని మీరు ఎరుగని వారే. చర్చిలో ఇంకెవరో కోపిస్టులు ఉండరా? ఉంటారు. కాపురంలో నాలంటోడు ఉండరా? ఉంటారు. కానీ దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? అది ఉందా లేదా? అది లేకపోతే మాత్రం తప్పే. ప్రేమ అన్నిటినీ జయిస్తుంది, అన్నిటినీ కప్పుకుంటుంది. ప్రేమ రెండు రకాలు. ఒకటి సాత్వికమైన ప్రేమ, రెండవది బలవంతమైనటువంటి ప్రేమ. ప్రేమ మిమ్మల్ని బలవంతమైనా చేయాలి, ప్రేమ మీకు విచ్చలవిడిగా విడిచిపెట్టి తద్వారా మీరు నేర్చుకున్న దానిని బట్టి ఆకర్షణ అయినా తీసుకురావాలి. యేసు ప్రభు రెండింటిని వాడాడు, ఒకదాన్నే వాడలా. లోకం రెండింటిని కోరుకుంటుంది. వాళ్ళని వదిలేయండి, మీరేం పట్టించుకోకండి, వాళ్ళే వస్తారా, వాళ్ళే టైం వస్తుంది, వదిలేయండి ఒక ఎత్తు. రెండు, బలవంతం చేయండి, వారికి దేవుని యొక్క ప్రేమను బలవంతంగానైనా రుచి చూపించండి. రెండవ పద్ధతి, తల్లి అయితే ఒకలాగా చేస్తుంది, తండ్రి అయితే ఒకలాగా చేస్తాడు, సవత్తల్లి అయితే ఒకలాగా చేస్తుంది, పొరిగింటోడైతే ఇంకోలా చేస్తాడు. మరి కాపర్ ఏం చేయాలి? వాక్యం ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ విషయాన్ని క్లియర్గా చెప్తున్నాడు. మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వదిలిపెట్టండి. దీనిలో ముఖ్యంగా అబద్ధం వద్దు, ప్రాచీన స్వభావం క్రియలతో వదిలిపెట్టండి. జ్ఞానం నిమిత్తం ఏం చేయాలి? నూతన స్వభావాన్ని ధరించుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఈ విషయాన్ని మీకు అర్థమవుతూ ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే కోపం వచ్చిందండి. వాళ్ళు ఏదో మీకు చేస్తామన్నారు, చేయలేదు, మీకు కోపం వచ్చింది. నెంబర్ 2 కోపం తర్వాత మీకు వచ్చేది ఆగ్రహం. ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తట్లేదు, యాదవా. ఆగ్రహం ఏమైంది? కొన్ని మాటల్ని బయట. ఇందాక అంత లేదు, కోపంలో ఉండేంతసేపు ఏంటి ట్రై చేస్తున్నా అవ్వట్లేదు, ఆడు వస్తున్నాడు, రాలేదు, వచ్చాడా, ఎందుకు రాలేదు, ఏమైంది, ఎక్కడ చచ్చాడు ఎదవా. ఇక్కడ కోపం ఆగ్రహంగా మారింది. ఎక్కడ చచ్చాడు, ఎప్పుడు ఈ ఎదవి ఇంతే, ఈ పనిహిమాలోడు ఇంతే, ఈ దుర్మార్గుడు ఇంతే. అంటే నేను ఇంకా అంత పదాలు వాడలేదు కాబట్టి పెద్ద పదాలు అక్కడ వరకు వచ్చింది. ఆ తర్వాత ఏమవుద్దో తెలుసా? దూషణ వస్తుంది, దుష్టత్వం వస్తుంది. దుష్టత్వం ఏంటంటే, ఈ నా కొడుకు ఈసారి వస్తే ఆడికి ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాను, ఎక్కడ కలిపితే ఆడికి ఏమవుద్దో చేస్తాను. దుష్టత్వం బయటకు వచ్చిందా లేదా? ఈసారి ఆడిని రమ్మను, ఆడికి నాకించేస్తాను, ఆడికి ఏడిపించేస్తాను. నేను ఊరుకోను, నన్ను చేయకపోతే ఆడినెందుకు ఉంచాలి, నేను అస్సలు ఉంచను, నన్ను ఆడు ఎలా దొక్క పెట్టలేదు. దుష్టత్వం, కోపము, ఆగ్రహము, దుష్టత్వం, చెడ్డ పని చేయడానికి ప్రేరేపణ. ఆ తర్వాత ఏం స్టార్ట్ అవుద్ది? ఇక మరి చెప్పక్కర్లే, సంస్కృతాలు మాట్లాడుతూ ఉంటాం. మరి పాత స్వభావానికి క్రొత్తగా వచ్చినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి యేసుక్రీస్తు పడి రూపాంతరం చెందిన పరిస్థితి ఏది? ముక్కలైన పరిస్థితి ఏది? మార్పు వచ్చిన పరిస్థితి ఏది? మారాల్సిన జీవితం ఏది? మార్పు కనిపించాల్సింది ఎవరికి? నీకా బయట వాళ్ళకా? చాలామందికి ఎలా ఉంటుందంటే, చాలా బెటరే కదా ఇంతకు మునుపైతే అంటే, అవునండి మీరు చాలా మారిపోయారు అన్నాడు తానా అని అనకాతలు మీ ఆవిడ. ఎవరితో పోల్చుకున్నావు? యేసుప్రభుతో పోల్చుకున్నావా? ఎవరితో పోల్చుకున్నావు? వాక్యంతో పోల్చుకున్నావా? ఎవరితో పోల్చుకున్నావు? ఆత్మ చెప్తున్నటువంటి సంగతులకు లోబడగలిగిన మనిషివైన నీ లోపల నీతో ఉండేటువంటి సమాధానమేనా అది? పర్వాలేదు, చాలా మారాను, బెటరే, చాలా బెటరే. ఎవరు పోలిక? ఎవరు నీకు స్టాండర్డ్ సెట్? ఎవడా బెంచ్ మార్క్? దేవుడా, అదే యేసుక్రీస్తా, లేకపోతే నీకేదైనా? ఇక్కడ ఏదైనా అనే దాని వైపు ఎప్పుడూ కూడా మనసుల్ని ప్రేరేపించబడినవ్వకండి ప్రియులారా. ఎందుకంటే మనుషులందరూ అసంపూర్ణులే, లోకంలో ఉన్నదంతా విగ్రహం వట్టిదే. దానివైపు చూసి ఎవరినో ఏదో అని అనుకుంటే వాస్తవ పరిస్థితులు బయటపడిన తర్వాత, అయ్యో నేను ఇలాంటి వాడినా నేను వెంబడించింది, అయ్యో ఇలాంటి దానినా నేను వెంబడించింది అని నువ్వు మాట్లాడుకోవాలి, సిగ్గుపడిపోవాలి. మరి క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు సిగ్గుపడడానికి అవకాశమే లేదు కదా. ఆయన సంపూర్ణుడు కదా, ఆయనలో దేవుని యొక్క పరిపూర్ణ తత్వము, దైవికమైన సంపూర్ణత క్రీస్తు యేసునందు ఉంది అని బైబిల్ చెప్తుంది కదా. అంత గొప్ప పరిపూర్ణుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనము నవీన స్వభావమైనటువంటి ఆయన లక్షణాలను ఎందుకు పొందుకోలేం? ఎందుకు వేసుకోలేం? ఎందుకు దాన్ని సంపాదించుకోలేము? వాటిలోనే దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది అనే విషయాన్ని గమనించండి. కాబట్టి ఏ విషయాలలో మీలో అరుపులు, దబాయింపులు, ఆ కేకలు, ఆ యొక్క తెగింపు, ఆ మనుషుల్ని కవ్వింపు ఉన్నాయేమో పరీక్షించుకోండి. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాటి చర్యలన్నిటినీ అదుపు చేయటం ఎలాగా, కంట్రోల్ చేయటం ఎలాగ? దిస్ ఇస్ సింపుల్ మెథడ్ అండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చెప్పినట్లు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట రికార్డ్ అవుతుంది, ప్రతి మాటకి మీరు అకౌంటబిలిటీ ఉంది, అప్పచెప్పుకోవాలి. అది మంచిదైనను చెడ్డదైనను సరే మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. మరి ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి? భరించండి.
మరేం చేయాలి? ఆ మాటలు తగ్గించండి. మరేం చేయాలి? ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు మీ మనస్సులో మాట్లాడుతున్నవి పెదవులు దాటకుండా చూడండి. నెమ్మదిగా మనసులో కూడా అవి రాకుండా ప్రేమించడం చూడండి. ఆ ప్రేమ మీకు దేవుడు నన్ను ఎలా ప్రేమించాడో నేను అలా ప్రభువాడిని ప్రేమించాలని తెలుసుకోండి. ఆ ప్రేమ గోల్డెన్ రూల్ ప్రకారం వాళ్ళు మనకు ఎలా చేయాలని కోరుకుంటారో మనం వార్తల వారికి అలా చేయాలి. కాబట్టి అలా చేయటానికి దేవా నువ్వు నాకు శక్తినివ్వని చెప్పి అడుక్కోవడం నేర్పించండి. ఇక్కడ మనలో వాటిని మార్చుకోవటానికి ఇష్టపడకుండా, మన అంతరంగంలో వాటిలో నుంచి పూర్తిగా విడుదల పొందటానికి ఇష్టపడకుండా మనం చేసేటువంటి భక్తులు కాదు, భక్తి ఫార్మేట్సు లేక మనం చేసే చర్యలు, మనం చెప్పేటువంటి విషయాలు ఏవి కూడా యేసు ప్రభువుని ప్రత్యక్షపరచవు. యేసు ప్రభు కొరకు ప్రత్యక్షపరచవు. మా దగ్గర జరిగిన ఒక సంఘటన చెప్తాను వినండి. వాళ్ళందరూ సువార్త చెప్పడానికి విశాఖపట్నం నుంచి మా కొండ ప్రాంతానికి వచ్చారు. వాళ్ళందరూ ఆ ప్రదేశంలోకి వెళ్ళి సువార్త చెప్తున్నారు. సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అవుతున్నప్పుడు అక్కడ బజార్ అవుతుంది. అందరూ బజార్లోకి వెళ్ళి కాయగూరలన్నీ కొనుక్కుని ఎంత లేట్ అయినా వైజాగ్ చేరిపోతాం కదా, ఆ కొండ మీద దిగిపోతాంలే అనుకుని వాళ్ళు సామాన్లన్నీ కొనుక్కున్నారు. సామాన్లు కొనుక్కుంటుంటే అది వారాంతపు సంత. వారంలో ఒకసారి జరుగుద్ది. వారం అంతా సామాన్లన్నీ ఒక చోటకు వస్తాయి. వారాంతపు సంతలో అన్నలు కూడా వచ్చారు. అన్నలు కూడా వచ్చి, అన్నలంటే నక్సలైట్లు, వాళ్ళు కూడా మార్కెట్స్ ఏవో చేసుకుంటున్నారు. అయితే ఈ వర్తమానం చుట్టూ దగ్గరలో ఉండేటువంటి పోలీసు వాళ్ళకి తెలియటం ఏదో జరిగింది. మొత్తానికి సంతని కస్టడీకి తీసుకున్నారు. ఈ క్రిస్టియన్స్ అందరినీ కూడా, ఈ పాస్టర్లు అందరూ, అది చర్చ్ టీం అంతా కూడా వాళ్ళు అరెస్ట్ అయ్యారు, పట్టుకున్నారు, తీసుకెళ్లారు. వాళ్ళందరినీ ఒక స్కూల్లో బందీలుగా చేశారు. వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభువు నమ్ముకున్నారు అనేటువంటి నెపంతో మీరు వీళ్ళందరినీ నక్సలైట్ ఉద్యమంలోకి చేర్చుకోవటానికి వచ్చారు, అందుకే ఈ యవనస్తులందరూ కూడా ఇలాగ వచ్చారు అని చెప్పి వాళ్ళని ఆపారు. వీళ్ళు ఏం చేశారంటే తెలివి తక్కువగానో తెలివిగా చేశారో తెలియదు కానీ ఎర్ర కలరు బ్యాండు రిబ్బన్లు కట్టుకుని డ్యాన్స్లు వేశారు. ఈ మగపిల్లలు ఆడపిల్లలు కలిసి తలకి రిబ్బన్లా కట్టుకున్నారు, రెడ్ కలరు. విప్లవ సాహిత్యం ఎరుపు, వీళ్ళు వేసుకున్నది ఎరుపు. వీళ్ళేమో యేసు ప్రభు సిలువుకి రక్తానికి సాదృశ్యమైన ఎరుపు అనుకున్నారు, వాళ్ళు ఎర్రజెండా అనుకున్నారు పోలీసు వాళ్ళు. మొత్తానికి ఆ రాత్రి నిర్బంధించి ఒక కానిస్టేబుల్ గారి ద్వారా వర్తమానం మాకు వచ్చింది. ఏం చేయాలంటే మరి వెంటనే డిఎస్పీ గారికి ఫోన్ చేసి, అయ్యా ఇలా కొంతమంది క్రైస్తవులేనండి, వాళ్ళు పలానా దగ్గర ఉన్న వాళ్ళు మేము ఎరిగిన వాళ్ళమే, దయచేసి మరి మీరు వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పండి సార్ అని అంటే, ఆ క్యూమింగ్ ఆఫీసరు మా కంట్రోల్లో ఉండరండి, అది వేరే వాళ్ళండి అన్న. మన చర్చిలో కానిస్టేబుల్ గారు ఒక ఆయన ఉంటే ఆయనతో మాట్లాడించి ఆయన ద్వారా మళ్ళీ అక్కడికి వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళేటట్టుకి వీళ్ళందరూ బిక్కు అనుకోండి, వీళ్ళందరూ విడగొట్టారండి. యవనస్తులందరూ నోచోటు పెట్టారు, పెద్దోళ్ళు నోచోటు పెట్టారు, ఆడవాళ్ళు నోచోటు పెట్టారు, పాస్టర్ గారిని వాళ్ళ అమ్మాయిని నోచోటు పెట్టారు. మొత్తానికి అన్ని రూముల్లో పెట్టి తాళాలు వేసి పెట్టేశారు. ఫుడ్ తిన్నారో లేదో తెలియదు, కొన్నవేమైనాయో తెలియదు, కారు ఎక్కడ ఉందో తెలియదు, వీళ్ళందరూ రూమ్లో ఉన్నారు. నక్సలైట్లు అనేవాళ్ళు దొరకలేదు కానీ వీళ్ళు దొరికారు మొత్తానికి. వాళ్ళకి ఏం చెప్పానంటే, సరే మేము వెళ్ళాము, వాళ్ళు తలుపులు తీశారు, బయటకు వచ్చారు. పాస్టర్ గారు ఏంటి సంగతి అన్నారు. మరి నేను నా వాళ్ళు రాలేదు బాబు, ఈ కానిస్టేబుల్ గారు తీసుకొచ్చారు, నేను మిమ్మల్ని పలకరించేద్దామని వచ్చాను, ఒక 2 నెలలు ఇక్కడ ఉంచుతారట మిమ్మల్ని, ఈ 2 నెలలు ఆధ్యాత్మికమైనటువంటి రూపాంతరం చెంది సంఘానికి బోధ చేసుకుని, వాళ్ళు ఏదో పెడతారు వారంకి ఒక రోజు ఫుడ్డు, లేకపోతే వారంలో 2 రోజులు 3 రోజులు దయతలిస్తే పోలీసులు పెడతారు, అది తినండి. దాన్ని బట్టి మీరు చాలా బ్రహ్మాండంగా మీరు బలిష్ఠులై ఈ అరణ్య యాత్రలో పౌలు అరేబియాలో ఆత్మ ద్వారా దేవుని ప్రత్యక్షతలు ఎగిరినట్లు ఈ కొండలో మీరు దేవుని ప్రత్యక్షతలు ఎదుర్కొని ఆ తర్వాత సంఘాన్ని బయటకు వచ్చి సాక్ష్యం ఇద్దరు, మీ మీద పుస్తకాలు కామెంటరీలు అన్నీ వస్తాయండి, ఇలా బీబీసీ వాళ్ళు కూడా వస్తారండి అన్నానంటే, అయ్యగారు మేము చచ్చిపోయామండి, ఇంకా మమ్మల్ని చంపేస్తారేంటండి, మమ్మల్ని ఎక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోండి బాబో, మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఇక్కడ యేసు ప్రభు ఎగిరిపోయాడు, సువార్త ఎగిరిపోయింది, ఆత్మకార్యాలు ఎగిరిపోయాయి, చెరసాలలో ఆసక్తిగా ప్రార్థన చేస్తే బద్దలైపోయిన పునాదులు ఎగిరిపోయినాయి, ఇవన్నీ ఎగిరిపోయినాయి. వీళ్ళకి ఇప్పుడు పాస్టర్ గారు మీకు దండం పెడతాను. అది జరిగింది. అక్కడికి రెవెన్యూ ఆఫీసర్ గారు ఒక ఆయన ఉంటే ఆయనతో మాట్లాడి వాళ్ళందరినీ ఈ లోపం మేము వెనకతలు మొబిలైజ్ చేసుకుంటూ వచ్చాం. అద్భుతమైన రీతిగా ఆ రోజు సాయంత్రం వారాంతం సంతలో అరెస్ట్ అయిన వాళ్ళని ఆదివారం బయటికి పంపించకూడదని చెప్పి సోమవారం మేజిస్ట్రేట్ ముందు వీళ్ళందరినీ తీసుకెళ్ళి అందరినీ నుంచోబెడితే అందరూ ఆధార్ కార్డులు చూపించి అందరూ మేము క్రిస్టియన్స్ అని వాళ్ళందరూ వాళ్ళు ఏవో చెప్పుకున్న తర్వాత ఫోన్ కనెక్షన్లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడించిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరితోనూ పోలీసులంతా వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి అప్పుడు చెప్తూ వాళ్ళు మాట చెప్పారు, పాస్టర్ గారు మీరు కనుక రాకపోయి ఉంటే వీళ్ళ మాత్రం ఒక 2 వారాలు శుభ్రంగా ఆడేసుకుందామండి అన్నాడు ఒక ఆయన. ఎర్రగా బుర్రగా తాజాగా గుండ్రంగా మరి మంచి కచ్చగా ఉన్నారండి, వీళ్ళందరినీ వేసుకుని మొత్తానికి ఏరియా అంతా తిప్పేద్దాం, ఎవడరా ఎక్కడరా చెప్పరా మీ వాళ్ళు అనుకుని మొత్తానికి వీళ్ళు క్రైస్తవులు అయిపోయారండి, లేకపోతే మాకు గొడవలు అయిపోను, ప్రభుత్వానికి కూడా ఇబ్బందులే, అవన్నీ తర్వాత విషయాలు. కానీ వాస్తవ విశ్వాసంలో ఆ మనుషుల్లో ఉన్నటువంటి దేవుని కొరకైనటువంటి ఆ రోషం పౌరుషం బతకాలి అనే కాంక్షకి ఎందుకు వచ్చింది, చావాలనే దగ్గరికి ఎందుకు రాలేదు? తేడా అది. క్రీస్తు కొరకు
బ్రతుకైతే లాభము, చావైతే ఎంపిక. టిన్ 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 టింగ్ ఆ రాగాలు అక్కడ కనపడలేదే, ఏమైంది? అదే తేడా. ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి క్రైస్తవుడు సిలువ వేయబడి పునరుద్ధానుడైనటువంటి మహిమ దేహాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలకు విరుద్ధమైన లక్షణాలు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, నోట బూతులు, ఈ అపవిత్రమైనవి. వాటి వైపు ఎందుకు దాన్ని దాటలేకపోయాడు? వాళ్ళందరినీ బయట తీసుకొచ్చి ఆ రాత్రి భోజనం పెట్టించి చర్చి దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏంటి సంగతి, ఏంటి ముచ్చట్లో దేవుడితో మీ అనుభవం ఏంటనంటే, బయటకు వస్తామనుకోలేదండి, అందరికీ దేవుడు కనపడ్డాడండి, దోత వచ్చి చెప్పిందండి, పౌలా భయపడకు, నీ కొరకు గొప్ప జనం ఉన్నారు, ఈ పదాలు మాకేం వినపడలేదండి. మరి నీ సాక్ష్యం ఏంటి? నీ జీవితం ఏంటి? అలాంటి ఒక అనుభవానికి నువ్వు రానప్పుడు, అలాంటి అనుభవాల్లోకి నువ్వు వెళితేనే కదా నీ పాత స్వభావంలోంచి కొత్త స్వభావపు క్రీస్తులోకి వచ్చి చావైతే లాభమని చెప్పగలవు. ఇక్కడ ప్రతి ఒక్కరిలోనూ తెగింపుతో కూడినటువంటి పదాలు, దబాయింపుతో కూడిన పదాలు, రోషపు అరుపులతో కూడిన పదాలు, సువార్త చెప్పేటప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ లాస్ట్లో బయటకు వచ్చేస్తుంటే స్కూల్ తుడుస్తున్న ఆయాం ఏముందో తెలుసా? ఇంకో 2 రోజులు ఉంచాల్సింది ఒక్కొక్కడికేనో అందే. 3 రూపాయల బిల్లు అంత పెద్ద 2 రూపాయల బిల్లు అంత పెట్టుకుంది ఇక్కడ బొట్టు ఆవిడ. ఏమమ్మా నీకు అంత కోపమో అని అడిగాను. అడిగితే ఆవిడ భాషలో తిట్టి, ఆ భాష నాకు తెలుసులే అందుకని నాకు ఆ తిట్లని చెప్పాను. తిట్టి ఏమని తెలుసా, ఒక్కొక్కటి ఏడు చెప్పింది తెలుసా బాబు యేసుప్రభు గురించి. మా నాన్న యేసుప్రభు నమ్ముకున్నాడు, నాకు యేసుప్రభు తెలియదు అనుకున్నాడు ఏటే అంది. యేసుప్రభు తెలుసు అనుకున్న బొట్టు పెట్టుకున్న ఒక అన్యురాలు నువ్వు సరిగ్గా యేసుప్రభు గురించి చెప్పలేదు, వీడికి ఇంకో 2 రోజుల నుంచితో బాగునని కోరుకుందంటే నిజంగా దేవుడే కనుక ఆవిడ ప్రార్థన వినుంటే సూపర్ కదూ. అదే మన లోపల నుంచి రావాల్సింది, మనం బయట నుంచి వ్యక్తపరుస్తున్నది రక్షించబడినటువంటి క్రీస్తు సంబంధమైనటువంటి పరిశుద్ధమైన జీవితం యొక్క రిఫ్లెక్షన్ కాదు. దాని వైపు మనము ఆలోచించటం లేదు. అసలు సిలువలోనికి, క్రీస్తులోనికి, సంఘంలోనికి, బైబిల్ పట్టుకున్న వాక్యంలోనికి వచ్చిన మనము ఇవేవి ఆలోచించట్లేదు. అసలు యేసు ప్రభు మనకు తెలుసు అనే దాని వైపే ఫోకస్ అయినటువంటి నేటి క్రైస్తవ్యంలో యేసు క్రీస్తు ద్వారా జరగాల్సిన విషయాల వైపు, అద్భుత ఆశ్చర్య సూచక మహత్కార్యాల వైపు, విడుదల వైపు వెళ్ళిపోయింది, ఆశీర్వాదాల వైపు తిప్పేశారు. అది తప్పు అవుతుంది, గమనించండి. సరే, మరి 14వ విషయం నేను ముందుకు వెళ్తున్నాను. 14th విషయం చెప్తాను. చాలామందికి బైబిల్ చదవరు, కానీ బైబిల్ మీద చాలా అభిప్రాయాలు ఉంటాయి వీళ్ళకి. బైబిల్ చదవరు, బైబిల్ మీద భాష్యాలు చెప్తారు, బైబిల్ మీద చాలా అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. మీకు ఒక సత్యం చెప్తాను చూడండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయంకి రండి, జడ్జెస్ 16కి రండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 17వ వచనంకి రండి. అప్పుడతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, ఏం చెప్పాడు అతను? అభిప్రాయం. నిర్ణయమా అభిప్రాయమా? అభిప్రాయం. ఎవరితను? సంసోను. ఏం చెప్తున్నాడు దెలీలాకి? తన అభిప్రాయం తెలియచేస్తున్నాడు. మీకు తెలుసా, బైబిల్లో దేవుని కొరకు వాడడానికి ఇష్టపడుతున్నటువంటి న్యాయాధిపతులు అందరూ కూడా మేము దేవుని చేత ప్రత్యేకించబడి ఏర్పరచబడినటువంటి దైవ ప్రణాళికలో భాగము, మా కొరకు ఒక దేవుని యొక్క ప్రణాళిక ఒకటి భవిష్యత్తు కొరకు గ్రంథంగా రాయబడుతుంది. మా ఇజ్రాయేలీయులు కానీ, ఇతరులు కానీ, అన్యులు కానీ మా చరిత్ర చూసినప్పుడు మా జీవితాలను, మా పద్ధతులను, మా విధానాలను వాళ్ళు భవిష్యత్తులో ఆలోచిస్తారు అనే విషయం అవగాహన లేని తరం అది. ఎవరి గురించి కూడా వాడికి తెలియలా. కానీ ఈరోజు సంసోను గురించి మనం చదువుతున్నాం, మోషే గురించి మనం చదువుతున్నాం, యాజకులుగా వచ్చినటువంటి అహరోను సంతానం గురించి చదువుతున్నాం, పాటలు పాడినటువంటి కుటుంబాల గురించి చదువుతున్నాం, కోరహ కుమారుల గురించి, అందరి గురించి మనకి దృష్టాంతంగా రాయబడినప్పుడు రేపు నీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక చరిత్ర ఒకటి రికార్డ్ అవుతుందని నీకు తెలీదా? మా అమ్మమ్మ యేసుప్రభు నమ్ముకుందని చెప్పినప్పుడు మీ అమ్మమ్మ సాక్షి ఎందుకు రికార్డ్ అవ్వలేదు? సాక్షిగా బతకలేదు కాబట్టి. మరి ఏం నమ్మింది? మీ తాత నమ్మాడు యేసుప్రభు, ఉపయోగం ఏంటి? మీ బాబు తాలూకా తండ్రి ఎవడో యేసుప్రభు నమ్ముకొని పాస్టర్ అన్న ఉపయోగం ఏంటి? ఆ చర్చి కట్టాడండి, బిల్డింగ్ని చూపించావు, బతుకు చూపించలే. ఆ బతుకు దీవెనల వైపు నడిచింది తప్ప బ్రతుకు ఆశీర్వాద దేవుని చూపించలేకపోయింది. ఇక్కడ అక్రమం వచ్చేసింది. ఇదే చెప్తున్నా, వీళ్ళు అభిప్రాయం కలిగి ఉన్నారు. ఏం చేయాలి అనే అభిప్రాయం మనకుంది. సంసోను 2 సార్లు అదే విషయాన్ని, అదే వచనం చదువురాను ఇంకా కిందకు వచ్చేటోడికి
18. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని యాక్చువల్గా తన అభిప్రాయమే చెప్తున్నాడు, తన నిర్ణయం కాదు, తనకు ప్రత్యక్షత లేదు, తన రెవల్యూషన్ కాదు, ఇలా జరుగుద్ది అని అతను అంటలా. నేను అనుకుంటున్నాను, నాజీరు చేయబడి ఉన్నాను కాబట్టి, నా తల మీద మంగళకత్తి పడలేదు కాబట్టి, నేను మద్యం ముట్టలేదు కాబట్టి, నా తల మీద ఉన్నటువంటి ఈ వెంట్రుకల ద్వారా ఏమైనా నా నాజీరు చేయబడి ఉండడం వల్ల నా మీదకి వచ్చేటువంటి ఆత్మ ద్వారా వచ్చే బలము పోతదేమో ఇది తీస్తే అని తన అభిప్రాయం చెప్పాడు. జుట్టు దేవుని పక్షంగా అభిప్రాయాలు చాలామందికి ఉంటాయి బైబిల్లో. నిజానికి ఆ అభిప్రాయము మరొక రకంగా కూడా చూస్తే ఆఖరి నిమిషాల్లో వారిని తీసుకెళ్లి ప్రధాన దేవాలయపు రెండు స్తంభాల మీద నిలబెట్టి ఆడి చేత పనికి మాలిన పని, దాసుడైనటువంటి వాడు చేసే పనులు చేయించాడు ప్రధాన యాజకుడిగా, ప్రధాన న్యాయమూర్తిగా ఉండాల్సినటువంటి, న్యాయాధిపతిగా రావాల్సినటువంటి సంసోను చేత. ఆ తర్వాత ఏమైంది, అతని తల మీద గుండు నుంచి మళ్ళీ ఎంట్రుకలు చిన్నగా మొదలెట్టిన తర్వాత అతనికి శక్తి వచ్చిందని రాయబడి ఉంది. నిజానికి అభిప్రాయాల గురించి బైబిల్ ఎప్పుడు కోరుకోట్లా. బైబిల్లో నుంచి ఇలా అవ్వచ్చేమో అని చెప్పదు. అది ఎలా అవ్వాలో ఉంది, ఎలా చేయాలో ఉంది, ఎందుకు చేయాలో ఉంది, ఎప్పుడు చేయాలో ఉంది, ఎలా చేస్తే ఏమవుతుందో తెలుస్తుంది, అలా చేయకపోతే ఏమవుతుందో కూడా రాయబడింది. దట్స్ నో అభిప్రాయము. మీకు వచ్చేటువంటి భావాలను ప్రకటించకండి, కొత్త భాషలను చెప్పకండి, అనుకుంటా అనే పదాలు వాడకండి, అవునేమో అనే పదాలు వాడకండి, ఏమవుద్దో అని చెప్పకండి. అది ఇలాగే ఉంది, ఇలాగే నమ్మండి అంతే. బైబిల్ని యాజ్ ఇట్ ఈజ్గా నమ్మడం నేర్చుకోండి, ఉన్నది ఉన్నట్లు నమ్మడం నేర్చుకోండి, ఎక్కడ ఏది ఉందో అలాగే దాని యందు విశ్వాసం ఉంచడం నేర్చుకోండి. అది దాటి మీరు చేసే ఏ పనైనా దేవుడు అంగీకరించడో, డామ్ షూర్, గుర్తుపెట్టుకోండి. అందుకే అభిప్రాయాల విషయంలో ప్రతిసారి మీరు చూస్తే అబ్రహాము దగ్గర నుంచి, దావీదు దగ్గర నుంచి, సొలొమోను దగ్గర నుంచి, యోబు దగ్గర నుంచి, ఓల్డ్ టెస్టిమెంట్లో మలాకీ వరకు చెప్పబడినటువంటి అభిప్రాయాలు ఒకెత్తు, యేసుక్రీస్తు ఒకెత్తు. ఇది తేడా. ఎందుకు యేసు ప్రభువు ఒకెత్తు చెప్పనా? యేసు తన గురించి లేఖనంలో ఏం రాయబడిందో, దావీదు కీర్తనలో 22-32 వరకు మధ్యలో రాయబడిన విషయాలన్నీ, అన్ని కీర్తనల్లో తన గురించి ఏం చెప్పబడింది, చరిత్రలో ఏం చెప్పబడింది, ఆదికాండం 3వ అధ్యాయంలో మడిమ పట్టుకునేటప్పుడు కుమారుడు ఏం చేస్తాడని రాయబడిందో, ప్రతి విషయం రిలేట్ చేసుకుని ఎక్కడ తన అభిప్రాయాలు వ్యక్తపరచలేదు. ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని నీతి, ఇది దేవుని రాజ్యం, ఇది దేవుని యొక్క సంపూర్ణత ప్రకటించి చెప్పేశాడు. ఇట్స్ ఆల్ డిక్లరేషన్ విత్ జీసస్. అందుకే యేసు ప్రత్యక్షమైన వాడు. వాళ్ళెవరు చెప్పలా, ప్రవక్తలు ఎవరు చెప్పలా, అప్పటి వరకు వచ్చినటువంటి యాజకులు ఎవరు చెప్పలా, అప్పటి వరకు ఉన్నటువంటి శాస్త్రులు చెప్పలా, అప్పటి వరకు ఉన్నటువంటి ప్రధాన పరిచయులు చెప్పలా, అప్పటి వరకు ఉన్నటువంటి యాజకత్వం జరిగించేటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి బలులర్పించే లేవి జాతిలో వచ్చినటువంటి ఎవ్వరూ చెప్పలేదు దేవుని గురించి అభిప్రాయాలు. వాళ్ళు ఏం మాట్లాడినా అభిప్రాయాలు చెప్పారు తప్ప సొంతమైన నిర్ణయాలు ఎక్కడ దేవుని దగ్గర నుంచి యేసు ప్రభు దగ్గర వచ్చేసింది. సో ఈరోజు నీలో కూడా అభిప్రాయాలను మార్చుకుంటూ, అభిప్రాయ విషయాల నుంచి పెద్ద విషయాలను బట్టి కాకుండా దేవుని సంబంధమైనటువంటి పద్ధతులతో మనం ఎలా వస్తున్నాం అనేది చూసుకోండి. వాక్యము నిర్దిష్టమైనది, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, వాక్యం ఏకరీతిగా ఉన్నది, మార్చటానికి లేదు, సున్నా పళ్ళు కలపడానికి లేదు, తీసేయటానికి లేదు, ఎవడికాడు వాడి నిర్ణయాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, ఏ పరిస్థితుల్లోనూ ఏది దాన్ని కలిపి చెరిపితే తెగుళ్ళు వస్తాయి. ఎంత ప్రస్ఫుటంగా, ఇంత స్పష్టంగా దేవుని యొక్క లేఖనం ఎంత ఖచ్చితత్వంగా చెప్పబడితే ఈరోజు మన హృదయంలో అభిప్రాయాలే ఉన్నాయి తప్ప చాలామందికి నిర్ణయాలు లేవు. ఎవరినైనా నుంచోబెట్టి ఇదిగో పలానా వచ్చిన యొక్క అర్థం ఏంటి అని అంటే, ఏమోనండి దీని గురించి ఇది ఏమన్నా అనుకుంటాడేమోనండి, ఒకవేళ ఏమన్నా తప్పు మాట్లాడితే తప్పులు వస్తాయి కాబట్టి శిక్షలు వస్తాయి కాబట్టి చెప్పనండి అంది ఒక అమ్మాయి, తెలివైనవాడు. తప్పు చెప్పితే తప్పు శిక్షలు వస్తాయి కానీ తప్పు అభిప్రాయాలు కలిగి ఉంటే శిక్షలు వస్తాయని కూడా నీకు ఎందుకు తెలియలేదు? సో ఆ ఒపీనియన్స్ మార్చుకుంటారు కానీ దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయాసపడటానికి ఇష్టపడరు. ఆఖరి విషయం చెప్తాను, ఇది 15వ విషయం. ఈ దేవుని యొక్క మాట క్రైస్తవ్యంగా మారిన తర్వాత, జీవితం దేవునికి అప్పగించుకున్న తర్వాత అంతా బాహ్యంగానే ఉంటుంది తప్ప లోపల పెద్ద మార్పులు ఏవి సంభవించడానికి పెద్ద ఇష్టపడరు. ఎక్స్టర్నల్గా చాలా మార్పులు ఉంటాయి తప్ప బాహ్యంగా చాలా ఎక్కువగా మార్పులు జరిగిస్తాం తప్ప అంతరంగము లోపల దేవుడు సత్యం కోరుకునే ఆ సంపూర్ణమైన స్థాయికి మారడానికి ఇష్టపడరు. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం మీతో ఒక మాట చెప్తాను వినండి. విత్తనము వాక్యం, విత్తువాడు మనిషి కుమారుడు. ఆ ఉపమానాలు మనకు తెలుసు, గోధుమలు గురుగులు మాట్లాడుకున్నప్పుడే మీరు చాలా విన్నారు. దీని రిజల్ట్ ఏంటో చెప్తాను. విత్తనము, ఫలింపు, ఫలింపు నుంచి కోత, కోతలో నుంచి నిలువ, నిలువలో నుంచి శ్రేష్టమైన ఆహారం, ఆహారంలో నుంచి విత్తనం, మళ్ళీ మామూలే, మళ్ళీ రొటీన్. ఏంటి? విత్తనము, ఫలింపు, కోత, నిలువ, ఆహారము, విత్తనము, మళ్ళీ విత్తనము, మళ్ళీ పంట. ఇప్పుడు ఆలోచించు,
వాక్యము దగ్గరికి ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి విత్తుకుంటున్నా, ఇన్ని సంవత్సరాలు సంఘములో ఉండి మీరు క్రీస్తుని పట్టుకుంటున్నా, దేవుని గురించి ప్రార్థనలు చేస్తున్నా, యాచనలు చేస్తున్నా, కన్నీటి ప్రార్థనలు చేస్తున్నా, ఉపవాసాలు చేస్తున్నా, ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. చేయండి. చేస్తూ ఇప్పుడు చెప్పండి సమాధానం. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా మీలో ఫలింపు ఎంత? దేవుడు నమ్ముకున్నాక ఈ 5 తులాలు కొనుక్కున్నామండి, ఈ ఇల్లు దేవుడు ఇచ్చాడండి, ఇలాంటి సాక్ష్యాలు చెప్పకండి. ఏవి మీరు పట్టుకెళ్ళరు. మీరు విడిచిపెట్టిన తర్వాత భూమిని మీ గురించి 100 మంది ఏం మాట్లాడతారో అది మాత్రమే నిలువారేమో. మనవాడు బాగా సంపాదించాడు రా అన్నాడు ఒకడొచ్చి. వాడి బూతు మాటలకి వాడు సంపాదించినది ఎంత చెడ్డ సంపాదనగా సంబోధించాడో మీకు ఆ మాటలో మీకు అర్థమైపోద్ది. ఆ చెడ్డ సంబోధనలోనే కదా మంచి సంపాదన ఏంటి? మంచి సంబోధనతో స్టార్ట్ అవుతుంది. ఎట్లా? మహాప్రభు అండి, ఏమీ అప్పు లేదు, ఆస్తి లేదు, ఎంత నిజాయితీగా బతికాడండి. ఇప్పుడు వాడి బూతు మాటలతో నుంచి చెప్పేటువంటి వాడు ఏం సంపాదించాడు రా అన్న దానివల్ల నీకేం మిగిలింది? ఇప్పుడు చెప్పు, ఫలింపేంటి? రెండోది, ఆ ఫలింపులో నుంచి కొంచెం ఉత్తమమైన దాన్ని తీసి ఆ కోత కోసేటప్పుడు వచ్చేటువంటి నిలువ చేయాల్సిందేది ఎంత? నీ నిలువ ఎంత? ఎంతవరకు నీ జీవితాన్ని ఇతరులు దాచుకోగలిగినంత నిలువుగా ప్రభావవంతంగా మారుతావు? ఆహారాన్ని యోసేపు కొట్లలో కట్టి నిలువ ఉంచాడు. 6 ఏళ్లలో వచ్చేటటువంటి కరువుకి సంబంధించిన దర్శనాన్ని బట్టి 7వ ఏడుకి సమృద్ధిగా పంట రావాల్సి వస్తే, కరువుకి ఎండిపోవాల్సి వస్తే 8వ సంవత్సరం విత్తనానికి కావాల్సిందని దాచాడు యోసేపు. యేసుక్రీస్తు అంతే. నీవు ఎంత విలువగా దాచుకున్నావు, ఎంత విలువైనది నీ ద్వారా కొంత నిలువకు మారింది, ఎవరి జీవితంలో నీ ప్రభావం ఎంతో, నీ విలువ నీ నిలువ తేలిపోతుంది. ఇప్పుడు చెప్పండి, నీవు ఎంత విలువైన వాడివి ఇతర జీవితాలలో. మొన్న ఒక ఆవిడ చెప్తుంది, నిజంగా మా అత్తయ్య యేసుప్రభు నమ్ముకుంది కానీ భూమి మీద మమ్మల్ని నిలబడనివ్వట్లేదండి అంది. యేసుప్రభు నమ్ముకుని భూమి మీద నిలబడనివ్వకుండా చేయగలిగినటువంటి, భూమిని కంపింప చేయగలిగే స్థానాన్ని సంపాదించుకుందంటే ఆమె ఎంత గొప్ప గయ్యాళ్ళు కదా. ఎందుకు ఆ స్థితి? ఎందుకు ఆ జీవితపు చెడ్డ ముద్రలు? ఒకవేళ ఆవిడ అభిప్రాయం తప్పు కావచ్చు, కోడలకి అత్త మీద మంచి అభిప్రాయం ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక పదం బయట వారి ద్వారా మాట్లాడే స్థాయికి ఎదిగాము అంటే నిలువ లేదు, ఉప్పు వలె లేము, విలువైన వారము కాము. ఇక ఆహారం ఏంటి? ఎంతమందికి ఫుడ్ హ్యాపీగా మీరు మారగలుగుతున్నారు? ఎంతమందికి మీరు శ్రేష్ఠ ఆహారంగా మారుతున్నారు? మీ మాటలు అవతల వారికి బలం ఇవ్వాలి, మీ మాటలు అవతల వారికి దాహం తీర్చాలి, మీ మాటల ఆత్మలో వాళ్ళకి బలాన్ని, సంపూర్ణతను కలిగించాలి, సంతోషాన్ని కలిగించాలి. ముఖానికి మీ పేరు చెప్తే వెలుగు రావాలి అవతల ముఖంలో. మీ మాట గురించి మాట్లాడుకుంటే వాళ్ళు చెవు కోసుకుని ఏంటి ఈయన భలే మాట్లాడతారు, ఈవిడ బాగా చెప్పుది జ్ఞానమని ఎదురు చూడాలి. అది వారికి మీరు శ్రేష్టమైనటువంటి ఆహారం. ఇక విత్తనం, మీరు ఏ విత్తనాలు దాచారో ఆ విత్తనాలు నెక్స్ట్ పంటకు ఉపయోగపడతాయి. ఎవరెవరి దగ్గర ఏ విత్తనాలు ఉన్నాయి మీవి? వడ్డీయా? కాదు. మరేంటి ఆ విత్తనాలు? ఎలాంటి విత్తనాలను మీరు దాయగలుగుతున్నారు? ఎలాంటి విత్తనాలకు సంబంధించిన పరిచయం మీరు చేయగలుగుతున్నారు? మీ కుటుంబీకులు అందరూ కూడా మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? మీరు దాచినటువంటి ఆ సమృద్ధి ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించేదేనా? మీరు ఇతరులకు మీరు ఇచ్చేటువంటి పెట్టుబడి కానీ, ప్రతిఫలం కానీ, దానం కానీ, సహాయం కానీ అవతల వారికి అది విత్తనంగా మారుతుందా? ఈ విత్తనాన్ని లోకమంతా ఏం చేస్తుందంటే సీడ్ అని చెప్తున్నారు. దేవుని పరిచర్యకు డబ్బుల గురించి నేను మాట్లాడట్లేదు. మీ బ్రతుకు విత్తనంగా మారిందా? మీ బ్రతుకు ఇతరులలో ఫలాన్ని తీసుకొచ్చేదిగా మారిందా? ఆశీర్వాదాన్ని నింపే స్థాయికి మీరు మారగలుగుతున్నారా? ఆశీర్వాద కారకులుగా మీరు మారగలుగుతున్నారా లేదా పరీక్షించుకోండి. అంటే ఈ 15 ప్రాముఖ్యమైన అంశాలు మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, క్రైస్తవ్యం యొక్క ఫేజు ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నటువంటిది క్రైస్తవ్యం కాదు. ఇది నకిలీ అనుభవం, ఇది దొంగ క్రైస్తవ్యం, ఇది మోసపు క్రైస్తవ్యం, ఇది లోకము ఆశీకపడుతున్నటువంటి క్రైస్తవ్యం. ఏ మార్పు లేని, ఏ మార్పు రానివ్వని, ఏ మార్పుకి ఆస్పదము కాని క్రీస్తుని పట్టుకున్నావు. ఒక్కసారి క్రీస్తే గనక నీ దగ్గరకు వస్తే నీ బ్రతుకులో జరిగేటువంటి ఉత్పాతకాలు వేరుగా ఉంటాయి. అది జరగలేదు అని అంటే నిజంగా నువ్వు యేసు ప్రభు మీద పడి ముక్కలైన వాడివే. కానీ ఆ రెండవ అనుభవం, యేసు ఎవడి మీద అయితే పడతాడో, లేక ఆ బండ కింద ఎవడైతే పడతాడో వాడిని ఆ బండ నలి చేయును, పౌడర్గా మార్చును. ఆ అనుభవం మనకింకా రాలేదు, ఇప్పటికే రాలేదు. అయితే రాలేదని నేను నిందించను, వచ్చింది, కొంచెం వాసన మారిందే తప్ప పూర్తి ఫ్లేవర్ రాలా. ఆ డిఫరెన్షియల్ చేంజెస్ ఏంటి నేను వచ్చే వారం మాట్లాడతాను. దాని కొరకు ప్రభునందు సిద్ధంగా ఉండండి. ఆయా పరిస్థితులకు తగినటువంటి ప్రతి వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడదాం. మరి మీకు ఒకవేళ మందిరాలు తెలియచేసే పరిస్థితే కనుక వస్తే తప్పకుండా మీకు ఫిజికల్గా పలానా టైం నుంచి ఓపెన్ అవుతాయి అనేటువంటి విషయం మీకు తెలియచేయబడుతుంది. అంతవరకు కూడా ప్రతి ఒక్కరూ సిద్ధపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని యందు మీ ఇంట మీరు ఆరాధన చేస్తూ దేవుని
మీరు స్థిరంగా ఉండడానికి ఇష్టపడండి. మంచిది, మనం ప్రార్థన చేద్దాం.